సో మన ఇద్దరం మాట్లాడుతుంటే ఒక అంశం వచ్చింది చర్చలోకి. అంశం ఏంటి అసలు, ఏదైనా ఒకటి ఎక్స్పీరియన్స్ చేయడానికి స్థలానికి ప్రదేశానికి ఏమైనా సంబంధం ఉందా అట్లా. అంటే ఇప్పుడు మనం చాలామంది పుస్తకాలు చదివితే అతని హిమాలయాల్లో ఈ అనుభవం కలిగింది, అతనికి గురువుగారి సమక్షంలో ఈ అనుభవం కలిగింది, లేకపోతే అతనికి బోధి వృక్షం కింద ఈ అనుభవం అయింది, తర్వాత ఈ గుహలో ఇక్కడ మెహర్ బాబా కేవ్ ఉంటుంది, మనోనాష్ కేవ్. మనోనాష్ కేవ్కి అసలు మనో వినాశనానికి ఏమైనా సంబంధం ఉందన్నది క్వశ్చన్. లేదా ఎక్కడైతే అది జరిగిందో అనవసరంగా ఆ ప్లేస్కి మనం ఇంపార్టెన్స్ ఆపాదిస్తున్నామా అన్నది ఒక అబ్జర్వేషన్ అంతే. నీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా ఫిజికల్కి ప్లేస్ సంబంధం ఉండేది అనేది అది ఆల్రెడీ అనుకున్నది. అంటే ఫిజికల్కి మాత్రమే సంబంధం ఉంటుంది. బికాస్ మనం కూడా ఫిజికలే కాబట్టి మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ అంటున్నామో ఇది ఫిజికల్ ఆర్ సైకలాజికల్? ఇప్పుడు లిబరేషన్ ఫిజికల్ ఆర్ సైకలాజికల్? లిబరేషన్ సైకలాజికల్. ఓకే. ఫిజికల్ త్రూ సైకలాజికల్. ఎట్లా ఫిజికల్ త్రూ? ఇప్పుడు నేను మిమ్మల్ని ముట్టుకున్నా, త్రూ మిమ్మల్ని స్పర్శ అనేది జరిగింది కాబట్టి మీ మైండ్ అది వేరు. అది ఏదో ఒకటి చేయడం వల్ల మన మనసుకు వచ్చే ఒకనొక అనుభూతి. మనం అసలు దాని గురించి వెళ్ళడమే లేదు. అట్లంటే అనుభూతులు కోకలు ఉన్నాయి. ఈవెన్ ఒక డాగ్ షిట్ ముట్టుకుని ఏదో ఒకటి అనిపిస్తుంది, అట్లాగే ఒక అమ్మాయిని ముట్టుకుంటే ఏదో ఒకటి అనిపిస్తుంది. ఇక్కడ విషయం అది కాదు. వాట్ ఈజ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అన్నది పాయింట్. ఎప్పుడన్నా దాని గురించి థింక్ చేసాం? అంటే దేన్ని మనం ఆధ్యాత్మిక అనుభవం? ఆధ్యాత్మిక అనుభవం అంటే ఫస్ట్ మీ కండిషనింగ్ ఒకటి ఉంటే ఇదే ఆధ్యాత్మిక అనుభవం అని ఎవరైనా మనకు చెప్తే దాన్ని బేస్ చేసుకుని మనం ఒక అనుభవం పొందితే అది ఖచ్చితంగా కండిషనింగ్లో నుంచే వస్తుంది. అది మన ఆర్గానిక్. బట్ వాట్ ఈస్ ఇట్? ఎవరి అనుభవం వాళ్ళు సపరేట్గా ఉంటుంది. వాట్ ఈస్ ఇట్? అంటే ఎవరి అనుభవం వాళ్ళ సపరేట్ ఉన్నప్పటికీ కోర్ ఒకటే ఉండాలి. కోర్ ఒకటే ఉంటుంది. అది ఏమిటది? ఏమై ఉండొచ్చు? అంటే నా క్వశ్చన్ సరిగ్గా నాకు ఇప్పుడు ఆధ్యాత్మిక అనుభవం అన్నది నువ్వు అన్నది ఒక అద్భుతమైన అబ్జర్వేషన్. ఇలా 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 చేస్తే ఇలా అవుతుంది అని ఒక వ్యక్తి పుస్తకం చదువు ఒక వ్యక్తి చెప్తూ నమ్మితేనో అట్లా అట్లా చేస్తే అది ఖచ్చితంగా అవుతుంది. కానీ దట్ ఈస్ నాట్ స్పిరిచువల్. అది పూర్తి సైకలాజికల్గా జరిగిన ఒక ఫ్రేమ్వర్క్లో నుంచి నీకు ఒక అనుభూతి కలిగింది, ప్రోగ్రామింగ్ ప్రకారం జరుగుతుంది. సో దాన్ని నమ్మి జీవితకాలం బతికేయచ్చు. విషయం అది కాదు, వాళ్ళు ఒక దీంట్లో ఉండిపోతారు. ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్ మనం దేన్ని స్పిరిచువల్ అంటున్నాం అన్నది ఒక అబ్జర్వేషన్. ఇప్పుడు మీరున్నారు, ఇద్దరున్నారు, మీరు ఎవరో నాకు తెలియదు. ఫస్ట్ థింగ్, ఇద్దరు మనుషులు సపరేట్ మనుషులు. నేను వచ్చాను, ఆయన కలిశాను, ఆయన కొద్దిగా చిరాకు పడుతూ కొద్దిగా రెస్పాండ్ అవుతున్నారు. ఆయన దగ్గర నాకు కంఫర్టబిలిటీగా అనిపించింది. మీ దగ్గరికి వచ్చాను, మీరు ఏదో ఒక మ్యూజిక్ వాయిస్తూ నవ్వుతూ కొద్దిగా సరదా సంభాషణగా ఉంటున్నారు. మీ దగ్గర నేను ఒక ప్లెజెంట్నెస్ పొందినాను అనమాట. సో ఇద్దరి మధ్యలో నాకు కంఫర్టబుల్గా అనిపించింది. నా ఎక్స్పీరియన్స్కి ఎవరో మీకు తెలియకపోయినా కానీ మీ దగ్గర నాకు కంఫర్టబిలిటీగా ఉంది, ఒక హ్యాపీనెస్, ఒక ఆనందం నేను పొందుతున్నా కాబట్టి ఐఎమ్ కంఫర్టబుల్ విత్ యూ. ఈ ప్లేస్ అనేది ఏదైతే మీరనే ఒక ప్లేస్ ఏదైతే ఉందో మళ్ళీ అది అంత అనుభూతులకు సంబంధించి అనుభూతి. ఇప్పుడు ఎవ్వరు లేరనుకో, ఎవరు లేకపోతే మనకు ఉదాహరణకి భూమి మీద ఎవరు లేకపోతే అసలు స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుందా? ఉండదు. అసలు స్పిరిచువల్ అనే పదమే ఉండదు. అప్పుడు ఎవరి అనుభూతి మాత్రం ఉంటుంది, మిగిలి ఉంటుంది. దానికి పేరు వాట్ ఎవర్. ఇప్పుడు స్పిరిచువల్ అనేది ఇంకోటి చెప్తే మనం వింటున్నాం. స్పిరిచువల్ అనేది మాట్లాడుకోవడానికి ఇప్పుడు నేను అన్నా మీరు అన్నా ఇద్దరున్నాం కాబట్టి మనకు పదాల్లో కావాల్సి వస్తుంది. ఓకే, రైట్. స్పిరిచువల్ అనేది కూడా ఒక అండర్స్టాండింగ్. ఎందుకంటే మీరు ఏదో ఒక అనుభూతి గురించి చెప్పాలనుకుంటారు, నేను ఒక అనుభూతి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అసలు అనుభూతికి బియాండ్ అనుకో, బియాండ్ అనుభూతి అయినప్పుడు దానికి ఇంకా అంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఇది అనుభవము కాదు, అనుభూతి కాదు. అంటే తద్వారా ఇది వ్యక్తులకి లేకపోతే ఒక పుస్తకానికి సంబంధించింది కదా, అవన్నీ మాధ్యమాలు. ఓకే, వాటి ద్వారా ప్రతి మనిషి ఏదో ఒకటి తెలుసుకున్నట్టు అనిపిస్తుంది, తనదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇది తెలుసుకున్నందుకు నేను బాగున్నాను అనిపిస్తుంది. ఇదంతా ఓకే. ఇదంతా కండిషన్, అంటే సాపేక్షత ఏర్పడ్డది, దాని మీద ఆధారపడడం జరిగింది. ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు ఈ పని చేయడం వల్ల బాగున్నాను, చేయకపోతే అది కూడా బాగుండాలి. చేయకపోతే కూడా బాగుండాలంటే తెలుసుకోవాల్సింది ఏమిటని. అంటే నీ బాగుండడం అన్నది ఇప్పుడు ఉపదేశారంలో అక్కడికి వచ్చేసిన వాళ్ళు. ఉపదేశారంలో ఏది వచ్చినా ఏది రాకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా నేను ఉన్నాను అన్న స్ఫురణ, నేను ఉన్నానన్న స్ఫురణనే బాగుండడం. ఎగ్జిస్టెన్స్లో బాగుండకపోవడం ఏమీ లేదు. ఉండడం ఒక్కటే, ఉండడం ఉంది. ఆ ఉండడం
ఆ ఉన్నది ఏమిటి అని చూడడము, ఆ స్థితి నీలో నీవు తెలుసుకోవడము, దాన్ని యథాతథంగా కొనసాగించడము, దానికి ఉపయోగపడే పుస్తకాలు కావచ్చు, గురువులు కావచ్చు, అవన్నీ పడిపోయి అది మిగులుతుంది లాస్ట్కి. ఇది అందరికి ఒకటే. అటు కాకుండా ఫిలాసఫీని ఆధారం చేసుకుని ఏదైతే ఆధ్యాత్మిక చెప్పబడుతుందో అది వ్యక్తికి మారిపోతుంది, సాంప్రదాయానికి మారిపోతుంది. మన హిందువుల్లో అయితే వైష్ణవులు ఉన్నారు, శైవులు ఉన్నారు, అదంటారు, ఈ సిద్ధాంతం అంటారు, ఈ ఉపచారం అంటారు, ఇదంతా ఓకే, దాన్ని తప్పు పట్టట్లే. కానీ దాన్ని అది కూడా దాటి వెళితే అది కూడా ఒక కండిషనింగ్. అంటే బికాస్ ఆఫ్ దట్ ఐ ఆమ్ అని చెప్తున్నారు. అట్లా కాకుండా ఇఫ్ దెర్ ఈస్ నథింగ్, హూ యామ్ ఐ? అదే ఉంది కదా, దానికి మళ్ళీ పేరు. అదే ఒకవేళ అది నువ్వు హఠాత్తుగా స్ఫురించదు కదా, హఠాత్తుగా స్ఫురించదు కదా, అది ఎట్లా తెలుస్తుంది అనేది నా ప్రశ్న. ఎట్లా అంటే కొద్దిమంది అబ్జర్వ్ చేస్తుండొచ్చు ఇలా ఎలా వచ్చింది అనేసి. ఇప్పుడు నేను చిన్న విషయం చెప్తాను. మీరు మీ ఇక్కడికి వచ్చేదానికి ఒక అడ్రస్ నేను చూసుకొని వస్తున్నాను. ర్యాపిడోలో కూర్చున్నా. ర్యాపిడోలో కూర్చొని వచ్చేటప్పుడు నేను అబ్జర్వ్ చేసుకుంటూ పలానా బిల్డింగ్ వచ్చింది, లేదా పలానా ఇక్కడ కాలు వచ్చింది, పలానా నేను అబ్జర్వ్ చేస్తూ ఇక్కడికి వచ్చేసి ఉండొచ్చు. లేదా ఆటో వాడికి అప్పచెప్పేసి ఆ ర్యాపిడోలో పలానా అడ్రస్ తీసుకెళ్ళి అని చెప్పేసి నేను ఫోన్ మాట్లాడుకుంటూనే ఏదో మర్చిపోవడం. నేను అసలు కాన్సన్ట్రేషన్ పెట్టలేదు దాని మీద, వచ్చేసాను ఇక్కడికి. ఎందుకంటే నా పని ఇక్కడ అబ్జర్వ్ మధ్యలో కాదనమాట. ఇక్కడికి వచ్చాను నేను. సో ఇది నేను మైండ్లో ఫిక్స్ అయిపోయి వచ్చాను ఇక్కడికి వెళ్ళడం. నువ్వు దారి తప్పినా ఇక్కడికి వచ్చినా, దారి తప్పలా రావాలనే వచ్చా, వాటి ఇక్కడ రాకపోయినా నీవైతే ఉన్నావు. ఇప్పుడు నీవు ఏదన్నా దారి తప్పినప్పుడు డిస్టర్బ్ అయ్యావు అనుకో, లేదా నువ్వు అనుకున్న ప్రదేశానికి యాక్యురేట్గా వస్తే థ్రిల్ అయ్యావు అనుకో, నీ స్థితి పోయిందని అర్థం. అంటే నాకు అర్థం కాదు. నువ్వు బయలుదేరినప్పుడు బాగున్నావు, ఓకే, దారి తప్పితే డిస్టర్బ్ అయ్యావు అనుకో ఎగ్జాంపుల్గా, లేదా ఎక్కడికన్నా వస్తే నువ్వు థ్రిల్ అయ్యావు అనుకో, ఈ రెండు స్థితులు నీవి కాదు బేసిక్గా. నాకు కాదు, వెళ్ళాలనుకున్నది నాది. అందుకని ఒకవేళ నువ్వు రీచ్ అయినా రీచ్ అవ్వకపోయినా నీవు ఉన్న స్థితి కొనసాగుతుంది. దాని పట్ల ఎరుక ఒక అబ్జర్వేషన్. ఓకే, అంటే యూఆర్ ఆల్రెడీ రీచ్డ్. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదనేది కూడా నా ఎరుకలో ఉంది. అంటే ఇప్పుడు నేను బై మిస్టేక్ మిస్ అవ్వాలా, నాకు అక్కర్లేదు అనుకొని. ఎరుక అంటే డిఫరెంట్. కొద్దిమంది అబ్జర్వేషన్ అలర్ట్గా ఉండడాన్ని ఎరుక అనుకుంటారు. కాదు, వాళ్ళ సంగతి అడగట్లేదు. అంటే ఇప్పుడు నేను భాష కదా, మనం ఎరుక అనే పదం సంగతి చెప్పాను, నీ భాష చెప్పింది. అంటే ఐఎమ్ ఎగ్జిస్టెడ్. నా అనుభవంలో నేను ఒకరిని ఉన్నాననేది నేను కొనసాగుతూ ఉన్నా. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, ఇంతమంది లేము. బట్ ఇది రెండు రకాలు చెప్పచ్చు. నా అనుభవంలో లేకుండా నేను అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి ఇంతమంది లేరు, ఒకరే ఉన్నారు అని ఎవరన్నా ఒక జ్ఞానం ఎవరైనా చెప్పారనుకోండి, నేను కాపీ చేసి నేను పేస్ట్ చేసి నీ జ్ఞానాన్ని నిరూపించుకోవడానికి నేను చెప్పచ్చు. అలా చెప్తారు కూడా, అలా చెప్పచ్చు. లేదంటే అలాగే చెప్తున్నారు. లేదంటే నాకు అది స్వయంగా నేను అనుభూతి చెందుతూ, ఇప్పుడు మీరు నీళ్ళు తాగొస్తాను మళ్ళీ అక్కడికే వస్తున్నా, అది అనుభూతి ఎట్లా కలిగిందని అడుగుతున్నా. అదే కలిగింది, నేను మర్చిపోవడం కాదు, కలిగింది నేను అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసాను అక్కడికి, ఇప్పుడు వచ్చేసాను, అది ఎలా అనేది తెలియాల. ఇప్పుడు అదే చెప్పా, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసా, బట్ అబ్జర్వ్ చేయాలి. నేను ఏదో ఫోన్ నొక్కుంటూ ప్రాసెస్ నాకు గుర్తులేదు. కానీ ఈ ఎగ్జాంపుల్కి ఆ ఎగ్జాంపుల్కి కొంచెం తేడా ఉంది. సరే, ఏదేమైనా ఎలా ఎరుకలో ఉన్నావో తెలియదు, కానీ ఎరుకలో అయితే ఉన్నావు అంతే. అది ఇప్పుడు మీరు అన్నారు నీళ్ళు తాగొస్తాను, ఏం లేదు, చెట్లకు నీళ్ళు పోసి వచ్చారు. నేను ఏమనుకుంటే ఓకే నీళ్ళు తాగుతున్నారు అనుకున్నాను. అది వేరే. నేను ఎందుకు చెప్తున్నానంటే, అనుకోవడం వేరు, ఇంకొకరిని కాపీ చేయడం వేరు. నేను కాపీ చేస్తే ఇది నేను అబ్జర్వ్ చేయలేను, ఇది నా అనుభూతులు లేదు. ఇప్పుడు మీరు నీళ్ళు తాగొస్తారంటే మీరు నీళ్ళు తాగొస్తేనే మీరు నీళ్ళు తాగొచ్చినట్లు లెక్క. నేను మీరు వేరుగా లేరనే భావన నాకు లోపల కూరలో ఉన్నప్పుడు మీరు వెళ్ళి చెట్లకు నీళ్ళు పోసి. కాంపిటీషన్ ఎందుకు వచ్చావు? కాంపిటీషన్ కంటే నేను వచ్చిన కాంపిటీషన్ గెలవడానికి కాదు, సర్కిల్ చూడడానికి. ఎక్స్పో జరుగుతుంది, ఆ సర్కిల్లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, కొత్త ఫ్యాషన్ ఏమైతే అప్డేట్ వచ్చింది, 1000 మంది గ్యాదర్ అవుతారు. ఆ 1000 మంది గ్యాదర్ అయినప్పుడు డిఫరెంట్ నేర్చుకోవచ్చు. నేను ఎక్కడున్నా తెలుస్తుంది. ఎందుకంటే ఇది నేను ఒక్కడే ఉండడం కాదు, ఒక క్లయింట్ నేను అటెండ్ అవ్వాలి, ఒక స్టైల్ని నేను ప్రమోట్ చేయాలి. అదే ఇక్కడ మళ్ళీ ప్రపంచం ప్రకృతి వస్తుంది. ఎందుకంటే మనము దానికి మాత్రం స్పష్టత ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక పెయింటింగ్ వేస్తారు, ప్రపంచం ఉంది కాబట్టి పెయింటింగ్ వేస్తారు. ఎందుకంటే మీకు అది పర్పస్ తెలుసు. మీకు నేను డబ్బుల కోసం మాత్రమే పెయింటింగ్ చేస్తున్నా, ఒకవేళ పెయింటింగ్ అమ్ముతున్నా, డబ్బుల కోసం మాత్రమే అమ్ముతున్నా, పెయింటింగ్ ఇష్టపడి చేస్తున్నారు.
నేను వర్క్ అనేది ఇష్టపడి చేస్తున్నా. నేను ఈ దీంట్లో నేను వాట్ ఎవర్ సోకాల్డ్ నిలదొక్కుకోవడం అనేది ఏదైతే ఉందో ఆ నిలదొక్కుకోవడంలో అవుట్డేటెడ్ కాకుండా ఇక్కడ నేను చూసుకోవాలి కాబట్టి ట్రెండ్స్ ఏమున్నాయి. ఓకే. సో వీటి కోసం ఇప్పుడు వచ్చాను, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, నేనేం బాధపడలేదు దానికి. ఐ మీన్ నాకేం చలనం లేదు దాంట్లో. వచ్చాను, ఓకే ఇది అవ్వలేదు, ఓకే ఇది అవ్వలేదు అంతే. ఇప్పుడు ఎక్స్పో ఉంది, ఆఫ్టర్నూన్ పైన వెళ్దాం. ఓకే. వాళ్ళు వచ్చేది ఆఫ్టర్నూన్ పైన. ఓకే, నైస్. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అంతే. ఓ స్పష్టత ఉంది. సో అంతే. సో ఇప్పుడు సరే, నిరంతరం ఎరుకలో ఉండడమే ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటావా? అంటే ఎరుకల్లో ఉండడం అది కోర్. అది అంటే ఇప్పుడు ఉంటూ ఓకే, కోర్ అయిపోయింది. మిగిలింది ఇప్పుడు నేను ఎరుకలోనే ఉన్నాను అనుకోండి, నాకు ఇది అవసరం లేదు, మిమ్మల్ని కలవాల్సిన అవసరం లేదు, మీరు కోరలో ఉన్నారు, మీరు నాకు కలవాల్సిన అవసరం లేదు. ఆ ఎక్స్పీరియన్స్ని నర్చర్ చేసుకుంటూ డిఫరెంట్ పర్సెప్షన్స్ని మనం గ్యాదర్ చేసుకొని ఒకే విషయాన్ని డిఫరెంట్ పర్సెప్షన్లో చూడడం అలవాటు అయినప్పుడు ఎందుకు అంటే మైండ్కే అదే దేనికి అసలు అదొక వాట్ ఎవర్ దాన్నే సత్సంగం అనొచ్చు, లేదా దాన్నే ఒక ఆధ్యాత్మిక చర్చ అనొచ్చు. ఇప్పుడు మీరు రోజు వీడియోస్ పెడుతున్నారు, నార్మల్గా ర్యాండమ్గా జరిగిన ఇప్పుడు ఇదే డిస్కషన్ ర్యాండమ్గా జరిగిపోతుంది. రికార్డ్ చేయకపోతే అది ఉండదు. ఎందుకంటే ఒక బుక్ రాస్తారు మీరు, ఆలోచనను బుక్ మీద పెడితేనో పెన్నుతో రాస్తే ఎందుకంటే మనకు గుర్తుండవు, రికార్డ్ చేసి పెడుతున్నాం అంతే. ఓకే. వీడియో కూడా రికార్డ్ చేసి పెట్టడం ఎందుకంటే ఎనీవన్ కెన్ సీ, అవసరమైన వాళ్ళు. సో ఇప్పుడు ఆధ్యాత్మిక చర్చ కూడా డిఫరెంట్ పర్సెప్షన్. నేను ఇప్పుడు వెరైటీగా రికార్డ్ చేయట్లేదు, రికార్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు అన్న కాంటెక్స్ట్ ఎటువంటిది, ఇలా రికార్డ్ చేస్తూ ఇంకా ఎన్ని రకాలు రికార్డ్ చేసిన క్యూరియాసిటీ అది లేదు. అది నేను ఫస్ట్ డే ఎలా ఉందో ఇప్పటికి అట్లనే ఉంది. నేను అది ఉందని కూడా చెప్పట్లేదు. అట్లా కాకుండా ఇప్పుడు అంటే ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్. దాని పర్పస్ ఎంతవరకు అది ఫుల్ఫిల్ అయితే చాలు. దాని అందము, దాని యొక్క ఎగ్జాజరేషన్తో నాకు పని లేదు, అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు దానికి చిన్న ఉదాహరణ ఇందాకే జరిగింది. నాయిస్ వస్తుందో లేదో మీరు అంత క్లారిక్యులేటెడ్గా మీరు అప్డేట్ చేసేవాడు ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ అనే ఒక యాప్లో దాన్ని ఎడిట్ చేసి పెట్టేవాళ్ళు. అంత చూడట్లా, న్యాచురల్గా ఉన్నట్టు పెడుతున్నారు. సో ఉన్నప్పుడు పెట్టేది మీకు క్లారిటీ ఉంది, బట్ ఏం డిస్టర్బెన్స్ రాకూడదు అనే ఉద్దేశంతో నిజంగా వినాలనుకునేవాడు 90% శబ్దంలో 10% మంచిని వింటాడు. ఎందుకంటే నేను అట్లా రేడియోలో పాటలు వినేవాడిని. కొందరు అదే పాటలో శబ్దం వినేవాళ్ళు, అదే దాంట్లో నేను పాట వినేవాడిని. నేను ఎవరికి ఏది కావాలి అంటే నీదేమిటి తెలిస్తే అది చేరవాలి. ఇప్పుడు అయితే నా ప్రశ్న మళ్ళీ అక్కడికి వస్తా. ఇక్కడ చిన్న ఒక మాట గుర్తొచ్చింది, మర్చిపోవడం. శంకరాచార్య చెప్తారు, సృష్టిలో ఏ భేదము లేదు, కేవలం దృష్టిలో ఉంది. అది కరెక్ట్. మనం చూసేదాన్ని బట్టి ఇప్పుడు ఎఫ్ఎంలో ఉందా లేకపోతే దృష్టి వెనుకున్న ఆలోచనలో ఉందా అనేది మళ్ళీ అది ప్రశ్న. ఆ దృష్టి కూడా ఆలోచన బేసే వచ్చే అవకాశం ఉంటాయి. ఏం లేదు అవకాశం అంటే అందరికీ ఒకేలా ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకి దృష్టి ఉంది ఇట్లా, ఓకే, దాని వెనుక ఒక థాట్ ప్రాసెస్ ఉంది, ఓకే, దాని వెనుక నిలిచిపోయిన ఆలోచనలు ఉంది, దాని వెనుక ధారణలు ఉన్నాయి, దాని వెనుక ఛాయిస్ ఉంది, అంటే సిద్ధాంతం ఉంది. ఇక్కడ నుంచి చూస్తే ఒకలాగా అనిపిస్తుంది, ధారణకి వెళ్ళి చూస్తే ఒకలాగా అనిపిస్తుంది, జస్ట్ థాట్ నుంచి చూస్తే ఒకలాగా, ఇవేవి లేకుండా చూస్తే కనిపించేది ఎలా ఉందో అలాగ అనిపిస్తుంది. ఇవి అద్దాలు, ఇది అద్దాలు. నిజమైన దృష్టి అంటే ఏ ఆలోచన లేకుండా చూడడమే. అది యాక్చువల్గా దృష్టి. అది నేను ఒక చిన్న ఇంట్రెస్టింగ్ చర్చ జరిగింది అన్నమాట. ఇప్పుడు నేను ఆ బ్యాగును చూస్తున్నా, నా మనసులో దాని గురించి ఏమీ థింక్ చేయడం లేదు. నువ్వు చూస్తున్నావు, థింక్ చేయడం లేదు. ఆమె చూస్తుంది, థింక్ చేయడం లేదు అనుకో. మన అంతా ఒకటే. ఇప్పుడు అంటే మనందరి దృష్టి ఒకటే. అంటే కాకుండా ఇది మంచి బ్యాగ్ అని నేను అనుకున్నాను, ఇది నా బ్యాగ్ కాదని నా దృష్టి మారిపోయింది. ఇప్పుడు ఆయన దానికి ఏమనుకుంటే దానికి ఒక పవిత్రత ఆపాదించేశారు. అదే అంటున్నా. అంటే ఇప్పుడు చూడడం అనేది ఎగ్జిస్టెన్షియల్. ఎప్పుడైతే నువ్వు థాట్ని కనుక ఇన్వాల్వ్ చేయకుండా చూసావు అనుకో, ఈ విశ్వమే చూస్తున్నట్టు, మనిషి లేడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకుముందు చెప్పిన స్టేట్మెంట్ ఎగిరిపోయింది. అది ఎగిరిపోయింది, బట్ ఆ స్థితికి అందరూ రారు. అది నాకు అనవసరం. సి అది ఇర్రెలెవెంట్. అది ఎవరు ఏ స్థితిలో ఉంటారో ఆ స్థితిలో నుంచే నువ్వు ఆపరేట్ చేస్తావు. లేదు వేరే వాళ్ళ స్థితి చేతులు లేదు, వాళ్ళ స్థితి అంటే నేను జస్ట్ మాట్లాడుకోవడానికి వాడుతున్నాము. అంటే ఇప్పుడు ఉదాహరణ నేను ఎవరిని చూసినా వాళ్ళ గురించి ఏం అనుకోకుండా నేను చూస్తా. ఇప్పుడు శంకరాచార్య అందుకని చెట్టు చూసినట్టే. ఓకే, ఇప్పుడు శంకరాచార్య చెప్పిన మాటని ఆయన పర్సెప్షన్ మాత్రం చెప్పట్లా. అందుకని ఇప్పుడు ఏ వ్యాఖ్య అయినా 3 రకాలు ఉంటుంది. మనం అది తెలుసుకోకపోతే ఇట్లనే గల్లంత అయిపోయే ప్రమాదం ఉంది. శంకరాచార్య
జగద్గురు శంకరాచార్య తన శిష్యులకు చెప్పింది ఏమన్నా ఉందా, అది వేరే. జగద్గురు శంకరాచార్య ఒక పర్టికులర్ పర్సన్కి చెప్పింది ఏమైనా ఉందా, అది వేరే. జగద్గురు శంకరాచార్య ఎవ్వరూ లేకుండా చెప్పింది ఏదైనా ఉందా, అది వేరే. సో ఎవరితో సంబంధం లేకుండా చెప్పింది రియల్ అండర్స్టాండింగ్. వ్యక్తితో చెప్పింది ఆ వ్యక్తికి సంబంధించిన మనస్సు. కస్టమైజ్డ్. గుంపుకు చెప్పింది జనరల్ మెడిసిన్, ఇది జనరలైజ్ స్టేట్మెంట్. నేను చెప్పింది వెరీ స్పెసిఫిక్. ఇది జనరలైజ్ స్టేట్మెంట్ గానే తీసుకున్నాను. మళ్ళీ అక్కడికే వస్తాను, నాకు జవాబు ఇవ్వలే. అయ్యే చెప్పండి. ఎరుక కలిగితే అదే ఆధ్యాత్మిక అనుభవమా అని అడిగాను. దానికి జవాబు చెప్తే ముగిస్తా. నువ్వు చెప్పింది నేను ఇందులో కూడా ఏం ప్రశ్నించడానికి ఏమీ లేదు. ఊరికే నేను క్యూరియస్గా క్వశ్చన్ చేస్తున్నా, జడ్జి చేయకుండా. దానికి డెస్టినేషన్ ఎరుక వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా పొందవలసింది ఏమీ లేదు. నువ్వేదో ప్రాపంచికంగా నువ్వేదో ఇప్పుడు బిజినెస్ అంటున్నావు కాబట్టి ఆ తరహా క్యూరియాసిటీ ఉండని. అంటే ఏ మెటీరియల్ వాడాలి, నేను ఎట్లా ఇప్పుడున్న సమాజంలో అప్ టు డేట్ ఉండాలి, ఇది కాంటెక్స్ట్, బతకడానికి అది కాంటెక్స్ట్. సో ఇప్పుడు ఎరుక అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది ప్రశ్న. దేన్ని ఎరుక అంటున్నావు అనేది కూడా నువ్వు నాకు చెప్పలేదు, ఎగ్జాక్ట్గా చెప్పలేదు. ఎరుకగా ఉన్నానని చెప్తున్నావు, బట్ ఆ ఎరుకగా ఉన్న స్థితిలో నీ దృష్టి ఎట్లా ఉంటుంది, నీ మాట తీరు. అదే ఇందాక ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇది కూడా ఒకటి. ఏది దేన్ని ఎక్కువగాను చూడడం లేదు, దేన్ని తక్కువగాను చూడడం లేదు, ఉన్నది ఉన్నట్టుగా చూడడం. ఆ చూసే స్థితి ఎరుక. ఇప్పుడు అది అల్టిమేట్, ఇంకా అది అక్కడ అయిపోతుంది. అల్టిమేట్ అని కాదు, అందులో నుంచి ఒకటి చెప్పాను. ఇంకే ఇప్పుడు ఎలా చెప్పమంటారు దాన్ని, పేరు పెట్టడానికి కూడా నేను దానికి అంత ఏదో నువ్వు ఒక పేరు పెట్టు, నేను ఒక పేరు పెట్టాను, లక్కీ గుట్టప్ప అని. నువ్వు కొత్త పేరు పెట్టేమన్నా పెట్టాలనిపించలే. సో ఇప్పుడు ఎరుక అన్నది ఒక అత్యున్నతమైన స్థితియా? అత్యున్నతమైన స్థితి అంటే కొనసాగించడానికి అత్యున్నతమైన స్థితి. ఏదైనా కొనసాగుతుంది, అది ఫైన్. కొనసాగకుండా ఏది లేదు. అంటే ఇప్పుడు మీరు అన్నారు చూడండి, కొనసాగించడానికి ఏ ఆస్పెక్ట్లో అన్నానంటే, ఇందాక నిర్ణయం నేను తీసేసుకున్నా, నిలబడినప్పుడే అది కన్ఫర్మేషన్ అవుతుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి ఇందాక మాట్లాడుకున్నాను, నేను చేయకూడదని నిర్ణయించుకున్నాను. అది 2 ఏళ్ల పాటు కొనసాగింది. ఎగ్జిస్టెన్స్ మన ప్రపంచం కాబట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఎరుక నిర్ణయం కాదు కదా, ఎరుక నిర్ణయం స్థితి అది కొనసాగుతూ ఉంటుంది. మధ్యలో వచ్చి మధ్యలో పోతుంది. అంటే అది ఫాల్స్ ఈక్వివలెన్స్. అది సెట్ తీసుకొని ఎగ్జాంపుల్, అది నేను ప్రపంచంలో షేర్ మార్కెట్ ఉంది కాబట్టి దాంట్లో డబ్బు ఇన్వాల్వ్ అయింది కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అదర్వైజ్ ఎరుక అన్నది ఇట్స్ నాట్ ఎ డెసిషన్, ఇట్స్ యువర్ స్టేట్. అది మనము తెచ్చుకోవడానికి నేను అనుకోని ఎరుకగా లేను, అది వచ్చిందంటే అది మిగిలింది. దాన్ని ఆపడానికి లేదు, అది కొనసాగుతూ పోతుంది అంతే. దాని పాటికి అది కొనసాగుతూ పోతాం. ఒకవేళ ఆ వ్యక్తి, ఒక మనిషి అలా ఉన్నాడు అనుకో, ఉన్నాడు అనుకో, అతని జీవితం ఎలా ఉంటుంది? ఆ జీవితం తను మేనేజ్ చేయగలిగే క్యాపబిలిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, మీరు ఒకవేళ అంటే మీరు ఉన్నారో లేదో అది మీ ఒక్కరికే తెలిసి ఉంటుంది. మీరు ఒకవేళ ఉంటే మీరు ప్రాపంచికంలో ఎంతమందితో ఉన్నా అంటుకోకుండా ఉంటారు. మీ ఒక లైఫ్లోకి ఒక పార్ట్నర్ తెచ్చుకున్నా మీకు ట్యూన్ అయ్యే పర్సన్ని మీరు ఎంచుకుంటారు. అన్ని రకాలుగాను మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనొచ్చు, లేదా అదంతా మళ్ళీ అనాలిసిస్లోకి వచ్చేసింది కదా. అనాలిసిస్లోకి అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అంటే ఒక ఎరుకగా ఉన్న వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఈ ఎరుకలో అంటే జీవితంలో ఉంటే నేను ఉదాహరణకి నేను శరీరం బాగున్నా ఐఎమ్ అవేర్, ఓకే, యాక్సిడెంట్ కాలు ఇరిగినా ఐఎమ్ అవేర్ అను. తద్వారా నేను యాక్సిడెంట్ అవ్వకుండా పోవాలని అనుకున్నా యాక్సిడెంట్ అవ్వచ్చు, స్టిల్ ఐఎమ్ అవేర్. అంటే ఇట్ నథింగ్ టు డూ విత్ వాట్ ఐ డూ అండ్ వాట్ ఐ చూస్. అక్కడ చాయిస్ లేదు. అదే చెప్తున్నా. అలాంటప్పుడు మన జీవిత భాగస్వామి ఎలా ఉండాలో నిర్ణయం చేసుకుని తప్పు జరగవచ్చు. ఎందుకంటే దట్ ఎనీ డిసిషన్ ఈజ్ ఆఫ్ ద మైండ్. ఆబ్వియస్గా ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు ఇది వ్యక్తులు అంత ఎట్టుందంటే, ఒక అమ్మాయి మా ఊర్లో ఒక అబ్బాయిని ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకున్నందులోపు వాళ్ళ పేరెంట్స్ చెప్పారంట, ఉద్యోగస్తుడికి ఇస్తాం, ఫైనల్గా ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు బట్ ఉద్యోగం ఉండాలి. ఉద్యోగం పోతే వాడు చెప్తున్నా. ఓకే, ఆ తర్వాత అంటే నువ్వు కాదుగా పెళ్లి కొడుకు, నువ్వైతే అట్లా అడుగుండేవాడు. వాడు కొంచెం తెలివైనడు, అమ్మాయిని పెళ్లి చేసుకుంది, మీ అమ్మ నాన్న చెప్పింది కరెక్టే అంకుల్ ఆంటీ,
నేను ఉద్యోగం చేసి మీ ఎదురుగా వస్తానని చెప్పి ఉద్యోగం తెచ్చుకొని ఆ అపాయింట్మెంట్ లెటర్ అంతా తీసుకొచ్చి తర్వాత ధూమ్ధాం పెళ్లి చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే వదిలేసాడు. అప్పుడు చెప్పాడు అనమాట, అంటే మీకోసం అది చేశాను, ఇప్పుడు ఉద్యోగం లేకుండా ఎలా బతకాలో నాకు తెలుసు, అందుకే మీరు రిలాక్స్ ఉండండి అని చెప్పి ఆ తర్వాత ఈ బికమ్ ఏ బిజినెస్ మ్యాన్. అది చాలా బాగుంది. అట్లా మన నిర్ణయాలు అనేది మనసు నుంచే తీసుకోబడతాయి. ఎరుక అన్నది నిర్ణయం కాదు కాబట్టి వెదర్ వాట్ సో ఎవర్ మే బీ యువర్ కండిషన్, మీ అవేర్నెస్ కొనసాగుతుంది. ఇట్ నథింగ్ టు డూ విత్ డిసిషన్ అనేది. దానికి చాయిసే లేదు, చాయిస్ లేదు, అంత స్పేసే లేదు. నువ్వు ఎప్పుడైతే ఒకరిని ఆలోచించి నీ లైఫ్లోకి ఆహ్వానించావా, బీ రెడీ ఫర్ కాన్సిక్వెన్సెస్. నువ్వు ఆలోచించకుండా ఆహ్వానించినవా ఏమీ కాదు, తెలియదు. అందుకే ఎవరు దీనికి చిన్న ఎందుకు నేను తీసుకోవాల్సి వచ్చింది అంటే జీవితం ఎలా ఉంది అని అడిగారు కదా మీరు, ఎలా ఉంటుందని అడిగారు. ఎరుకలో ఉన్న వ్యక్తి లైఫ్ ఎలా ఉంటుందని ఎలా ఉంటుంది అంటే నేను ఆ జీవితం అనే ఆస్పెక్ట్లో వాట్ ఎవర్ కుటుంబము ఈ వీటి గురించి అడిగారేమో నేను అర్థం చేసుకున్నాను. నేను జీవితం అంటే కుటుంబం అనేది ఇట్లా అనుకుంటాను, నేను అనలేదు కదా. నేను ఎప్పుడు అసలు అలాంటి వాటిని తీసుకురాను. ఏదైనా కాంటెక్స్ట్ ఉంటే మాట్లాడదు తప్ప, అదర్వైజ్ పూర్తిగా వ్యక్తిలో ఏం జరుగుతుంది బియాండ్ కాన్సిక్వెన్సెస్ స్థితికి వాటితో సంబంధం లేదు. అది చాయిసే ఉండదు, అది అంత స్పేస్ ఉండదు అక్కడ. ఇది ఎట్లుంటుందంటే గొడవైనప్పుడు మీరు ఆడవారే, ఆనందంగా ఉన్నప్పుడు ఆడవారే, ఈదులాడుతున్నప్పుడు ఆడవారే, మరణించినప్పుడు ఆడవారే. అది నీ స్థితి అన్నట్టు బేసిక్గా. ఇట్స్ నాట్ ఏ డిసిషన్. అట్లుంటుంది అది. అది తెచ్చుకోవడానికి లేదు, వదిలేయడానికి లేదు. అది ఎలా వస్తుందని నువ్వు చెప్పలేదు. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు, వచ్చేసింది అంతే. పోనీ అంతకుముందు ఉన్నదానికి ఇప్పుడు తేడా చెప్పగలవా? ఒక ఎరుకలో లేని రోజు, ఎరుకలో ఉన్న రోజు, వాట్ ఈస్ ద డిఫరెన్స్? కంప్లీట్గా జీవితాన్ని చూసే విధానం మారిపోయింది. చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరున్నా లేకున్నా ఎరుకుంటుందా? ఎవరున్నా లేకున్నా అసలు వ్యక్తులతో సంబంధం లేదు. అది వ్యక్తులతో, స్థితిగతులతో దేంతోనూ సంబంధం లేదు, ఎవరితో అవసరం లేదు. ఓకే. సో నేను ఒక చిన్న టాక్ చేసిన సౌజన్య, అదే ఆల్వేస్ ఆన్ ద టాప్ అని. ఇప్పుడు కదా ఒక 2-3 years అయి ఉండొచ్చు. అప్పుడు ఈ జనాలు అంత లేదు కాబట్టి నేను చెప్పాలనుకున్నదంతా చెప్పేసిన యాక్చువల్గా. అందులో ఏంటంటే ఇప్పుడు దీని మీద అవేర్నెస్ అని రాయి. సో ఇప్పుడు ఇట్లా ఉంది, సో ఇట్ ఈస్ ఈ బండ మీద ఉంది. ఆ తర్వాత ఏదో సందర్భం వచ్చింది లైఫ్లో, ఇట్ ఈస్ ఆల్వేస్ ఆన్ ద టాప్ అని. ఇది ఎప్పుడు పైనే ఉంటుంది. దీని కింద 1,00,000 వచ్చాయి, స్టిల్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఆన్ ద టాప్. అంతే. అంటే ఎరుక అన్నది దేనికి టచ్ కావదు అసలు. ఇట్స్ బియాండ్ కాన్సిక్వెన్సెస్. కాదు అదే అంటున్నా. ఇఫ్ ఇట్ ఈస్ ద మైండ్ దెన్ డెఫినెట్గా ఇట్ గెట్స్ ఫ్లక్చువేటెడ్, అందులో ఏ సందేహం లేదు. కొన్ని స్థితుల్లో ఇట్స్ నాట్ ద మైండ్. ఎగ్జాంపుల్, ఆకలి అయిందన్న సంకేతం మైండ్కి రావచ్చు, కానీ ఆకలి మైండ్ది కాదు, ఎగ్జిస్టెన్స్ది. అది నువ్వు అనుకొని ఉండేది కాదు. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా ఇట్ విల్ కంటిన్యూ. అట్లా విట్నెస్, ఒకవేళ నిష్కామ కర్మ ఒక వ్యక్తి చేస్తే అక్కడ కూడా అది మైండ్ది ఏమి కాదు. మైండ్ ఓన్లీ ఒక పడుకోవా. ఇప్పుడు మీరు చెప్పిన నిష్కామ కర్మ కూడా పేరు తెలియకుండా చాలామంది అదే చేస్తుండొచ్చు, కానీ తెలియకుండా చేస్తే దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఎప్పుడైనా జారిపోవచ్చు. యూ షుడ్ నో. ఆ ఊరికి అన్నం పెట్టాలి, అసలు హ్యాపీనెస్ కోసం ఏం చేయదు. ఇప్పుడు ప్రాసెస్ అంటే ఇప్పుడు ఒక గురువు ఉన్నారనుకోండి, గురువు రోజు లేసి ఒక కండిషన్ పెడతాడు, నువ్వు పొద్దున్న లేయాలి, ఈ సాధన చేయాలి, లేదా ఇది ముక్కు మూసుకొని ఇలా చేయాలి, ఇలా చేయాలి. కొన్ని రోజులు అలా చేసిన తర్వాత మేబీ తనలో ట్రాన్స్ఫర్మేషన్ ఏదైనా జరిగితే, వాట్ ఎవర్ మైండ్కే సంబంధించి నేను ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాను అనుకోవచ్చు, నేను జ్ఞానోదయం అయింది అనుకోవచ్చు. ఇవన్నీ అనుకున్న తర్వాత ఎలా జరిగింది అంటే, ఒకరోజు గురువుని కలిశాను, ఒకరోజు గురువు నాకు ఉపదేశం ఇచ్చారు, ఒకరోజు ఇలా చేశాను, ఇదంతా జరిగిన తర్వాత ఇలా జరిగింది. నాకు ఈ ప్రాసెస్ నాకు జరగలేదు, నేను అబ్జర్వ్ చేయలేదు. ఓకే, గుడ్.
ఏదేమైనా అవేర్నెస్కి ప్లేస్కి సంబంధం ఉండదు. అది ఓమ్ని ప్రజెంట్, అంటే సర్వావస్థల్లో సర్వకాలాల్లో అన్ని చోట్ల ఉంటుంది. అది ఫిజికల్ అయిన కనుక ప్లేస్కి సంబంధం ఉంది. ఒకవేళ నీ యొక్క భక్తి ఫిజికల్ అయితే దేవాలయం, నీ భక్తి ఫిజికల్ దాటితే ఎవ్రీవేర్ దేర్ ఇస్ దేవాలయం. అంటే ఇప్పుడు నేను ఒక ప్లేస్కు ఫిజికల్ ఇప్పుడు దానికి ఒక ఇంపార్టెన్స్, పవిత్రత, శాంటిటీ ఏదైతే మాట్లాడుతున్నామో ఇది ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్లో నుంచి మాట్లాడట్లేదు. అది మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు లేదు. నేను జనరలైజ్డ్ సబ్జెక్ట్లో మాట్లాడుతున్నాను. సబ్జెక్టివ్ జనరల్ వద్దు ఎప్పుడు. నేను జనరల్ మాట్లాడదానిలే. నీవు ఏమనుకుంటున్నావో అది చెప్పడంలో తప్పేం లేదు. రెండోది, మనం ఎవరిని ద్వేషిస్తలేము, దూషిస్తలేము, వ్యక్తిగత దూషణలు చేస్తలేము. రే ఈ కొడుక రారా చూసుకుని అనడం లేదు. యూఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విదిన్ అంతే. అందుకని ఎవ్రీ వన్ హ్యాస్ రైట్ టు స్పీక్ అబౌట్. నేను చెప్తాను కదా ప్రతిసారి, ఆధ్యాత్మికత ఒక్కటే వ్యక్తిగతం, ఇక మిగతాది ఏది వ్యక్తిగతం కాదు. ఈ భూమి మీద ఏదైనా నువ్వు ఆథెంటిక్గా చెప్పొచ్చు అంటే నీ స్థితే. ఇంకా ఏది ఆథెంటిక్గా చెప్పలేవు. పాలిటిక్స్ గురించి చెప్పలేవు, అది సాపేక్షమే. సినిమాల గురించి చెప్పలేవు, హీరో కోపం వస్తుంది, అమ్మాయిల కోపం వస్తుంది. ఓన్లీ నీ ఒక్క స్థితి గురించి చెప్తే ఎవ్వడూ పట్టించుకోడు దాన్ని. ఇప్పుడు నేను ఒక స్థితిలో ఉన్నాను అనుకోండి. నేనున్నంత వరకు నాకు రెండో వ్యక్తి నాకు పరిచయం లేదు. నేను ఒక చోటు ఉండిపోయాను. నా ఎక్స్పీరియన్స్ ఏదో, నా అనుభూతి ఏదో నేను ఉండిపోయా ఆ స్థితిలో. ఇప్పుడు మీరు ఒకరు కలిశారు, ఆ కోర్ ఏదో నాకు కనెక్ట్ అయింది. కనెక్ట్ అయినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఓహో ఇట్లా ఉన్న మనిషి కూడా ఇలా ఉండగలరు నాకు ఒక అభిప్రాయం వస్తుంది. ఇంకొక ఆశ్రమంలో ఒక అతన్ని కలిశాను, గురువు బాబాగా చెప్పుకుంటున్న వ్యక్తి. అతను కొద్ది పరిచయం కొన్ని రోజుల తర్వాత ఈయన కూడా ఆ కోర్ కనెక్ట్ అయింది. ఓ ఈ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా పొందగలరు. ఇంకొక అతను మామూలుగా తక్కువ చేయడం కాదు, చేసే పని గురించి మాట్లాడుతున్నాడు. ఒక కాలువలు తీస్తూ ఉన్నాడు. అది నాకు అర్థమైంది. ఓవరాల్గా ఏం చెప్తున్నాడు అంటే, ఇందులో ఒక ఫ్యాక్ట్ ఉంది. అంటే ఒక విషయాన్ని కోరుగా అర్థం చేసుకున్నవాడు, అది అందరిది ఒకటే. అయితే వాళ్ళకున్న మానసిక స్థితి, వాళ్ళున్న సమాజాలను బట్టి అది రకరకాలుగా అభివ్యక్తి చేయబడుతుంది. అది అంటే అదే అవేర్నెస్ ఉన్నవాడు ఒక కూరగాయలు అమ్ముకోవచ్చు. కానీ ఎవ్వరు అవేర్నెస్ ఉన్నా వాడు ఏ పని చేసినా వాడి లోపల ఏ భేదభావం లేని స్థితిలో నుంచి చేయవలసి వస్తుంది. అది క్లియర్. నాకు అవేర్నెస్ ఉంది కానీ అట్లా ఉండదు. ఇంకా అవేర్నెస్ ఉంటేనే ఇంకా లేదు వేరే. తద్వారా వాళ్ళు చేసేది ఏ పని అయినా కూడా అందులో సామరస్యం అనేది బై ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, ఇది మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాబాల్ని, ఈ గురువుల్ని, వాటెవరైతే చెప్తున్నాము, ఈ మనుషులను అబ్జర్వ్ చేస్తాను. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని కలిశాను. నేను సైలెంట్గా ఉండిపోవాలనుకుంటే నాకు కలవాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ పర్సెప్షన్ నేను గ్యాదర్ చేయాలి అనుకున్నప్పుడు నా మైండ్, నేను వచ్చి చూసినప్పుడు ఓకే ఎన్లైటెన్ బీయింగ్స్ అనే ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఇలా పుట్టుకొచ్చే అవకాశాలు ఉంటాయి అన్నప్పుడు నాకు కొత్త విషయం నాకు తెలుస్తుంది. ఓ ఇలా కూడా రాగలరు, ఇలా కూడా ఉండగలరు. అలా ఒక వస్తువుకో, ఒక గుడికో, ఒక దేవాలయానికో ఒక పవిత్రత ఆపాదించినప్పుడు ఇలా కూడా రావచ్చు అనే ఒక కొత్త పర్సెప్షన్ని నేను తెలుసుకోగలుగుతున్నాను. మంచిదే. సో అక్కడి నుంచి నేను జనరలైజ్ సబ్జెక్ట్ పట్టుకొచ్చా. ప్రదేశానికి పవిత్రత ఉంటుందా? ప్రదేశానికి పవిత్రత ఉంటుంది, ఎందుకంటే ప్రదేశానికి. సో ఆ జనరలైజర్ నుంచి నేను తీసుకున్నాను. నేను చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన. తిరుపతిలో వెంకన్న, మన ఇంట్లో ఉన్న చిన్న వెంకన్న స్వామి ఫోటో ఒకటేనా? కాదు. ఒకటే కానీ కాదు. ఎందుకు? జనాలు జనరలైజింగ్ మాడుతున్నాను. జనరల్ స్పెసిఫిక్గా చెప్పబ్బా. ఇప్పుడు మరి తిరుపతికి ఎందుకు వెళ్ళి దర్శనం చేసుకోవాలి? ఇది రియల్ క్వశ్చన్. తిరుపతికే ఎందుకు వెళ్ళాలంటే, ఒకవేళ నేను అంటున్నా, నేను మా బ్రదర్ తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే, నేనే చెప్తున్నా ఇక్కడ ఉన్న ఒక వెంకటేశ్వర స్వామి చిన్న బొమ్మ అంటే అది శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ చేయబడ్డ దాని గురించి మాట్లాడుతున్నాం. ఇది నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ అదర్ ఐడియా. ప్రాణప్రతిష్ఠ అంటే ఎగ్జాంపుల్ అనుకుందాం. దానికి కొద్దిగా అంటే పవిత్రతను ఒక ఆపాదించాడు మనిషి. ఎందుకు అంటే ఆల్రెడీ పవిత్ర, అది వేరు. మనం దేవాలయాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ కాంటెక్స్ట్లో చెప్పవలసి వచ్చింది. అదర్వైజ్ అంతా పవిత్రమైంది. చెక్కని రాయి శివుడే, అది నేను చెప్పట్లేదు. నేను చెప్పేది ఒకవేళ వెంకటేశ్వర స్వామి జనాలు ఇప్పుడు దానికి రోడ్డు మీద పడ్డ వెంకటేశ్వర స్వామి ఫోటో అనుకో, దానికి వాల్యూ ఇవ్వకపోవచ్చు. నేను చెప్పేది ఒక వాల్యూ ఇవ్వబడ్డ అయినప్పటికీ ఇంట్లో గూట్లో ఉన్నది, తిరుపతిలో ఉన్నది ఒకటే.
నేనే చెప్తున్నా, నా మనసులో కొంచెం కూడా ద్వైతీ భావన లేదు. అయినప్పటికీ నేను తిరుపతి వెళ్ళాలనుకుంటున్నా. ఎందుకు? అదే ప్రశ్న ఇప్పుడు. అంటే తెలిసి ఎందుకు చేస్తున్నావు అన్నప్పుడు నాకు ఒక జవాబు దొరికింది ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ క్రితం. నేను తిరుపతికి వెళ్ళేది వెంకన్న దర్శనం చేసుకోవడానికి కాదు, అది ఇక్కడే అయిపోయింది. తిరుపతి చూడడానికి పోతున్నా, వెంకన్న ప్లస్ తిరుపతి అంబియన్స్ని చూడడానికి. అది ఎక్స్పీరియన్స్. అట్లా పవిత్రత అన్నది ప్రదేశంలో ఉంది. అప్పుడు మీరు తిరుపతికి వెళ్ళి అంబియన్స్ చూసి వచ్చేస్తున్నారా? స్వామి కూడా దర్శనం చేసుకుని ఊరికే చూస్తాను అన్నిట్లాగే. మరి క్యూలో వెళ్ళి అంతసేపు? క్యూలో నేను వెళ్ళను. ఒకవేళ క్యూ లేకపోతే వెళ్తా. నేను చెప్పేది క్యూ లేకుండా ఉండదు కదా తిరుమలలో. అందుకే పోను. నేను వెళ్ళను, నేను ఇంకా పోనే లేదు. నేను ఒకవేళ వెళితే ఆ సందర్భాన్ని బట్టి నిర్ణయిస్తా. నేను వెళ్ళేది బేసికల్గా ఆ తిరుమతిలో ఉన్న ఆర్కిటెక్చర్ చూడడము, లేకపోతే అది నాకు ఏ ఊర్లో లేదు, ఎక్స్క్లూజివ్గా తిరుపతిలో ఉంది. అందుకని దాన్ని చూడడానికి వెళ్తా. ఇప్పుడు ఖజురహో దేవాలయం ఉంది అనుకో, ఆ దేవాలయంలో ఉన్న దైవము ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ దాట్. నేను ఒకవేళ వెళ్తే ఆ దేవాలయం యొక్క సౌందర్యము, శిల్పకళ చూడడానికి వెళ్తాను. అట్లా వెళ్తున్నాను. ఇప్పుడు అట్లనే చాలాసార్లు ఒక ఆర్టిస్ట్ని నేను చూడడానికి వెళ్తా, ఆర్ట్ కంటే కూడా. సరే, ఆర్టిస్ట్ని చూడడానికి వెళ్తే ఆర్టిస్ట్ని చూడడానికి వెళ్తా, ఆర్ట్ని చూడను నేను. ఓకే, అంటే ఎందువల్ల? అంటే ఆర్ట్ తెలిసిపోయింది నాకు. అంటే అతను ఏమేస్తున్నాడో దాని కోర్ ఏందన్నది రిజిస్టర్ అయిపోయిన తర్వాత యూ డోంట్ హ్యావ్ టు లుక్ ఎట్ ఇస్ ఆర్ట్. అంటే ఒక మనిషిని మనం ఎప్పుడు గొప్పగా చూస్తామంటే, ఇప్పుడు నాకు డ్రాయింగ్ రాదు, మిమ్మల్ని నేను ఇక్కడ చూస్తా. అది ఓకే, అది అంటున్నది పవిత్రత గురించి చెప్తున్నా. సో పవిత్రత అన్నది బేసికల్గా లేదు. పవిత్రత అన్నది ఎక్స్క్లూజివ్ హ్యూమన్ ఇన్వెన్షన్. ఎగ్జిస్టెన్స్లో అంత పవిత్రంగా ఉంది. అంతా పవిత్రంగా ఉంది కాబట్టి పవిత్రంగా లేదని అర్థం. అంటే ఇక్కడ ఉన్నది డైమండ్స్ అని చెప్పడంతోనే డైమండ్ వాల్యూ పోయింది. ఇక్కడ ఉన్న అన్నింటిలో అది ఒక్కటి డైమండ్ అనడంతో వాల్యూ వచ్చింది. అది హ్యూమన్ ఇన్వెన్షన్ ఏదైనా. అట్లా. సో ఇప్పుడు పవిత్రత మనిషి ఎట్లా ఆపాదిస్తాడని దానికి ఒక చిన్న లాజిక్ ఉంది, ఒక చిన్న కథ ఉంది. మీరు విన్నారో లేదు? ఒక పూజారి దేవాలయంలో పూజ చేస్తున్నాడు, ప్రసాదం పెడతాడు. అతని ఇంట్లో పెంచుకుంటున్న పిల్లి ఉంది. ఆ ప్రసాదాన్ని వచ్చి పిల్లి తింటుంది. ఈయన హారతి ఇచ్చేలో ఎంగిల్ చేస్తుంది. అరే అని చెప్పి ఏం చేశాడు, పిల్లిని ఎలగొట్టాడు. షో అంటే అది పోవడం లేదు, మేమని తిరుగుతుంది, కాళ్ళ చుట్టూ తిరుగుతుంది. దానికి ఏం తెలిసిపోవు. అందుకని ఏం చేశాడంటే, అది ఎవ్వరు రారా దేవాలయానికి, తను పిల్లే, ఇంక వేరేది ఏమీ లేదు. ఆ దేవాలయం పక్కనే అతను ఉంటాడు. అది ఉదయము సాయంత్రము ప్రసాదం పెట్టినప్పుడు పిల్లి వచ్చేస్తుంది. ఒకసారి ఆలోచన వచ్చింది, ఆ పిల్లిని తీసుకెళ్ళి ధ్వజస్తంభాన్ని కట్టేశాడు. కట్టేసి హారతి ఇచ్చి ఆ తర్వాత దేవుడికి ఇప్పించిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి అందులో కొంత ప్రసాదం తీసుకొచ్చి పిల్లి పెట్టాడు. పిల్లి తిన్న తర్వాత దాన్ని వదిలేశాడు. ఇది వాళ్ళు ఆడుకుంటున్న పిల్లవాడు వాళ్ళ కొడుకు చూశాడు, భవిష్యత్తు పూజారి వాడు. వాడికి లాజిక్ తెలియదు. వాడు నేను చెప్తాను ఇంకోలా చెప్పేవాడు. ఏదైనా ఆ పిల్లిని ధ్వజస్తంభం కట్టిన తర్వాతనే ప్రసాదాన్ని దేవుడికి అర్పిస్తున్నాడు. అది వాడు అర్థం చేసుకున్నాడు. అట్లా ఆ తర్వాత ఈ పూజారి చచ్చిపోయాడు, వాడు పెద్ద పూజారి అయ్యాడు. ఇప్పుడు వాడు పిల్లితో సంబంధం లేదు వాడికి, వాడే పిల్లిని తీసుకొచ్చుకుంటున్నాడు. ప్రసాదం సమయం అయిందయా, పిల్లిని పట్టుకురాని అంటున్నాడు. దాన్ని కట్టేశాడు. చివరికి అది ఎట్లా అయింది, ఆ టెంపుల్ చాలా ఫేమస్ అయింది. ఆ పిల్లిని ధ్వజస్తంభాన్ని కట్టే వేడుక ఒకటి స్టార్ట్ అయింది. దానికి భజంత్రీలు అట్లా ఇట్లా. ఆ తర్వాత ఆ పిల్లి మరణిస్తే ప్రత్యేకమైన పిల్లిని ఎక్కడో హిమాలయాలను తెప్పించారు ఇప్పుడు, బికాజ్ బడ్జెట్ వచ్చేసింది. ఆ తర్వాత ఆ పిల్లిని కట్టడానికి ఒక ఆయన బంగారు గొలుసు దానం ఇచ్చాడు, అది స్టార్ట్ అయింది. ఆ తర్వాత పిల్లి మెడలో ఒక బంగారు కంకణం స్టార్ట్ అయింది. ఆ తర్వాత పిల్లి కాళ్ళకు తొడుగులు గిడుగులు అవన్నీ వచ్చేసాయి. ఆ తర్వాత ఇవన్నీ చేస్తున్న పూజారి కరెక్ట్గా పిల్లికి ఆ ప్రసాదం పెడుతున్నప్పుడు ఎత్తున ఒక రకమైన కిరీటం పెట్టుకొని, ఒక రకమైన శాలువ కట్టుకొని చేస్తున్నాడు. ఆ టైంలో అందరూ వేదఘోష, ఆ తర్వాత ఏదో ఆ మంత్రాలు ఏవో చదువుతున్నారు. ఇదంతా స్టార్ట్ అయింది. చివరికి ఏ స్థితికి వచ్చిందంటే, ఏదో ఒక పర్టికులర్ డే ఆ పిల్లిని కట్టేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి వస్తున్నాడు బేసికల్లీ. సో ఇట్లా ఒక దానికి పవిత్రత ఆపాదించబడ్డది. ఇదేమో మూఢంగా. రెండవది ఏంది, ఏదైనా జెన్యున్గా శాస్త్రోక్తంగా అంటే, ఇప్పుడు దీన్ని నువ్వు ఫేమస్ చేయాలనుకో, దీన్ని ఒక చోట పెంచి దీన్ని కదిలించొద్దు. ఫస్ట్ ప్రిన్సిపల్ అది. ఎవరు పెడితే వాళ్ళ వల్ల కాదు, ఎవరో ఒక స్థిరత్వము లేదా ఎగ్జిస్టెన్స్ లేదా హ్యూమన్ మైండ్ తెలిసిన వాడు చేస్తేనే వర్కౌట్ అవుతుంది. అదంతే, ఇట్స్ ఎ గేమ్. ఐ మీన్ నాకు తెలుసుకోవాలనుకుంటున్నా, ఆ గేమ్ అది. ఇప్పుడు నువ్వు ఏదైనా చెప్పావనుకో, ఆ మాటకు విలువ ఉండదు.
అదే ముఖ్యమంత్రి చెప్తే అదే మాటకు విలువ వస్తుంది. ప్రామాణికత. ప్రామాణిక అంటే ఎక్కడి నుంచి ఆ వాక్ వస్తుందో అతనికి కొంత స్థిరత్వం ఉండి ఉండాలి. అతను ఒకనొక ప్లేన్లో నుంచి మాట్లాడాలి అన్బయాస్డ్గా. అట్లాంటి వాడు కనుక ఏదైనా చేస్తే దానికి గుర్తింపు వస్తుంది. అదంతే. లిటరల్లీ గేమేనా? గేమే, దీని వెనకాల ఏమి లేదు నా దృష్టిలో గేమ్ అది. మీ దృష్టి మంచి గేమ్, చెడ్డ గేమ్ కాదు, ఇట్స్ గుడ్ గేమ్. ఇప్పుడు ఈ రాయి తీసి ఇక్కడ పెట్టాను. పెట్టిన తర్వాత దీనికి ఒక ఫిలాసఫీని నేను జోడించాలి. ఈ రాయి ఎగ్జాక్ట్గా భూమధ్య రేఖ మీద ఉంది. నేను ఏదో ఫిలాసఫీ జోడిస్తున్నాను. తర్వాత ఇది శ్రావణ శుద్ధ పాడ్యమి రోజు నేను పెట్టాను. ఇది ఇట్లా ఏదో చెప్పి దాన్ని ఒక పుస్తకం రాసి నేను మరణించాను. తర్వాత నేను అతనికి అప్పచెప్పాను. ఇప్పుడు దీన్ని అతను చూసుకుంటున్నాను. ఒక 50 years తర్వాత ఆ ఫిలాసఫీ ఏమేమి రాయబడ్డంటే ఎట్లాంటి సమస్యలు ఉన్నవాడైనా రాయి సమక్షంలోకి వెళితే ఆ రాయి లాగేసుకుంటుందని నేను చెప్పాను. ఇప్పుడు హఠాత్తుగా ఆవిడ వచ్చింది 20 ఏళ్ళ తర్వాత, నాకు ఎన్నో సమస్యలుంటే వచ్చాను లాగేసుకుంది అన్నది. అట్లాంటి వాళ్ళు ఒక 1000 మంది అయ్యారనుకో, ఇట్ బికమ్స్ వెరీ పవర్ఫుల్ ప్లేస్. వాట్ ఎవర్ ఇట్. అంటే శక్తి క్షేత్రం ఎట్లా అవుతుందంటే ఏదైనా ఒక ప్రదేశాన్ని మాటికి అక్కడ వచ్చే 100 మంది ఒకేలా భావించినప్పుడు ఆ భావనల యొక్క బలం వల్ల ఒక శక్తి క్షేత్రం. ఇప్పుడు ఈవెన్ అరుణాచల గిరి ప్రదక్షిణ కూడా శక్తి క్షేత్రం అవ్వడానికి కారణం ఏమిటి? అందరూ ఒకే విధంగా అనుకోవడమే శక్తి క్షేత్రం అవుతుంది. మేబీ శక్తి క్షేత్రము ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, ఇప్పుడు మీరు ఇంకోటి ఆపాదించబడినప్పుడు జనాలు తప్పేమీ లేదు. అదే తప్పని గురించి చెప్పట్లేదు, తప్పు ఒప్పుల గురించి కాదు. ఇప్పుడు ఒకరు వచ్చి దాంట్లో ప్రతిష్ఠించారు, ఎవరో ఆ రాయి పెట్టారు, అందరూ తిరుగుతున్నారు. తిరిగి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనొచ్చు, అదే పాజిటివిటీని దానికి అదే భావాలు పంపిస్తున్నారు. దానికి ఒక పవిత్రత ఏర్పడిపోయింది. అలా కాకుండా నిజంగానే దానికి ఒక పవిత్ర. ఇప్పుడు యోగా మీరు చేస్తారు, యోగా చేస్తే ఆరోగ్యం ఉంటుందా? ఒక ఎక్స్టెంట్ వరకు ఉంటుంది. అది పతంజలి మహర్షి యోగా కనిపెట్టినప్పుడు, అదే యోగాని ఏదైతే ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు, ఇది నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఇది నీకు లిబరేషన్ కూడా ఇస్తుంది, ఇది నీకు ప్రశాంతతని ఇస్తుంది, ఇది నువ్వు క్లియర్ విజన్ ఇస్తుంది. ఇలా ఒక 10 పాయింట్స్ చెప్పారు. వెళ్తున్నావా? ఓకే, ఇలా 10 పాయింట్స్ చెప్పారు. 10 పాయింట్స్ చెప్పిన తర్వాత మీరు ఎక్కడి వరకు వచ్చారంటే యోగా చేశారు, మీకు ఆరోగ్యం వచ్చింది, ఐ యాక్సెప్టెడ్ ఇట్ అన్నారు. ఇంకో కొన్ని రోజులు చేసిన తర్వాత క్లియర్ విజన్ వచ్చింది, యాక్సెప్టెడ్ అన్నారు. ఇంకొద్ది తర్వాత ప్రశాంతత వచ్చింది, క్లియర్ అన్నారు. మధ్యతో మీరు యోగా మానేశారు, ఏదో రీజన్తో మానేశారు. తర్వాత మిగతా 7 ఉంటాయి కదా ఎండ్ పాయింట్స్. ఇవేమన్నారంటే యోగా చేస్తే ఏమవుతుంది అని మిమ్మల్ని ఎవరో అడిగారు. మీరేమన్నారంటే ఆరోగ్యం వస్తుంది, ప్రశాంతత వస్తుంది, క్లియర్ విజన్ వస్తుంది, లిబరేషన్ అంతా దానివల్ల కాదు అన్నారు. అది ఫాల్స్ ఈక్వివలెన్స్. అప్పుడు 7 చేసిన తర్వాత అట్లేం లేదు, అది ఫాల్స్ ఈక్వివలెన్స్. సి ఈవెన్ దట్ ఆల్సో నువ్వు సరిగ్గా చూస్తే జనరలైజ్డ్ లిబరేషన్కి అసలు 7తో సంబంధం లేదు. దీంతో కూడా రావచ్చేమో? రాదు, సంబంధం లేదు స్వామి. రావచ్చు రాకపోవచ్చు అని కాదు, రూఢిగా సంబంధం లేదు. అంటే ఇందులో మళ్ళీ అంబిగిటీ, యోగా చెయ్యి లిబరేషన్ సంబంధం, యోగాతోనే ఎన్లైట్మెంట్ వస్తుంది అని చెప్పట్లేదు. లిబరేషన్ సంబంధమే లేదు, నువ్వు చెయ్యి చేయకపో అంటే ఆ 2 కలపకూడని విషయాలే. ఇప్పుడు యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార వీటికి నీ లిబరేషన్కి ఏ సంబంధం లేదు, సంబంధం లేదు. వీటి నుంచి వచ్చిన సంబంధం లేదు, క్రెడిట్ తీసుకుంటున్నా, సంబంధం లేకుండా. ఉదాహరణకి నేను ఒక మొక్క గింజ నాటి 3 రోజులు పూజలు చేసిన, 4వ రోజు మొలకొచ్చింది. వీటితో దానికి సంబంధం లేదు, వస్తుంది. లిబరేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. నేనేమంటున్నా అంటే ఒక ఎరువు తెచ్చి దానికి వేస్తే, నేను అసలు అవి ఏం చేస్తలేను, అవసరం లేదు, అవి అవసరం లేదు. నువ్వు ఎరువు వేసినా అయిపోయినా వస్తుంది. మొలకెత్తడం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. అది ఏదో రాయి మీదనో బండ మీద వేస్తే తప్ప. నేను చెప్పేది ఎగ్జాంపుల్ మళ్ళీ నేనేమన్నా చేస్తున్నాను కలపకు. అంటే అది గింజ కాబట్టి సరే నువ్వు వేరు వేస్తున్నావు అనుకో, కర్తాభావన లేకుండా చేసినప్పుడు ఎరువు నీది కాదు కాబట్టి నువ్వు భూమికి కలుపుతున్నావు కాబట్టి మళ్ళీ నువ్వేం చేయనట్టే. అందుకని మూలంలోకి వెళితే అంటే ఇక్కడ నేను చేస్తున్నాను చెప్పట్లే. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు గింజ వేస్తున్నారు, నేనే లేదు, సరే గింజ పడింది, మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా 4 రోజుల్లో వస్తుంది. అది మీరు ఏమి చేయకపోయినా దాని పాడుకు పెరుగుతుంది. అవును, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఏం చేయకపోయినా పెరుగుతుంది. అదే మీరు కొద్దిగా ఏదో ఇంట్లో కుళ్ళిపోయిన చెప్పేది ఎగ్జాంపుల్. అది మళ్ళీ
నేను ఎగ్జాంపుల్ వరకు తీసుకో. ఆ ఎగ్జాంపుల్లోనే ఇంకోటి నేను ఎన్లైటన్మెంట్కి నరిష్మెంట్ ఉండదు, లిబరేషన్లో హెచ్చు తగ్గులు ఉండవు. అందుకని ఆ ఎగ్జాంపుల్ ఓన్లీ మొలకెత్తడం వరకే ఆపేసేయంగా. మళ్ళీ నేను చెట్టు కాయల వరకు వెళ్ళట్లే. నువ్వేదైనా సంస్థ పెడితే అది వర్కౌట్ అవుతుంది. సంస్థ గురించి మాట్లాడు. అందుకని లిబరేషన్ ఈజీగా ఒకటి కనుక్కొని అంటారు కదా, దెర్ ఇస్ నో, నేను అంటున్నది సంబంధం లేదంటున్నది. అది మన ఎక్స్పీరియన్స్లో లేదు కదా, ఇది మన ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు సంబంధం లేదు. నీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేదో నాకు తెలియదు. అంటే మీ ఎక్స్పీరియన్స్ నుంచి అసలు సంబంధం లేదు దానికి. ఎవరి ఎక్స్పీరియన్స్ అయినా అల్టిమేట్గా చూస్తే దేర్ ఇస్ నో లింక్. నువ్వు చేసే వాటికి నీ జీవన్ముక్తి స్థితికి ఏ సంబంధం లేదు. ఇంకోరి ఎక్స్పీరియన్స్ నుంచి మనం ఎలా మాట్లాడగలం? అది ఎగ్జిస్టెన్షియల్, అది రూల్. అది వేరే వ్యక్తితో సంబంధం లేదు. ఇది ఇప్పుడు యోగా అన్నది జరుగుతుందా, నువ్వు చేస్తావా అదని చెప్పుకోని. యోగా చేస్తావా, జరుగుతుందా? యోగా జరుగుతుంది అంటే జరగదు. ఇది ఫిలాసఫికల్ యోగా జరుగుతుంది అంటే నేను యోగా అంటే మీరు ఏ దృష్టిలో యోగా అంటే ఫిజికల్గా చెయ్యాలి. తద్వారా యోగా అంటే మీనింగ్ చేయడం ఉన్నంత వరకు దాన్ని ప్రాసెస్ లిమిటెడ్ ఉంటుంది. జరిగేది ఏదైనా అన్లిమిటెడ్ జరుగుతుంది. సో జరిగే స్థితిలో వాటికి చేసే స్థితితో ఏ సంబంధం ఉండదు. సరే, మనం రకరకాల వ్యక్తులు వాళ్ళ అనుభవాల్లో ఒక్కొక్కరు ఒకటి చెప్తుంది అంటే చెప్పుకొని నేను క్లియర్ స్టాండ్ తీసుకుంటున్నాను. ఇరుక్కుపోతారు. అసలు ఏ సంబంధం లేదనేది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది. దట్ ఈజ్ లిబరేషన్. అదొక్కదానికి దేంతో సంబంధం లేదు. ఆరోగ్యానికి యోగాతో సంబంధం చేసుకొని నేను కూడా చేస్తాను. చలో, ఆహారానికి సంబంధం ఉంది. ఏది తిన్నా తినకపోయినా ఆరోగ్యం ఉంటుందని నేను చెప్పాను. ఇప్పుడు యోగా మీరు చేశారు, చేసిన తర్వాత ఆరోగ్యం వస్తుంది అని మీరు కనుక్కున్నారు. అది సాపేక్షము, అందుకని అది అలాగే ఉంటుందని చెప్తున్నాను నేను. మీరు యోగానే చేయలేదు, అసలు చేయకపోతే ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. మంచి ఆహారం తీసుకో. అది ఓన్లీ ఒక సైడ్ నుంచి. అందులో ఇప్పుడు యోగాతో పాటుగా ప్రత్యాహారము, తర్వాత ఆహారము, యమ నియమాలు కూడా పెట్టాడు కదా. ఇట్ ఇస్ నాట్ జస్ట్ యోగా, ఇట్స్ ఏమంటారు, హోలిస్టిక్ అప్రోచ్ అది. అందుకని చివరికి సమాధి అన్నాడు. సో ఇవన్నీ చేసే సమాధి వస్తున్నది ఒక అపోహ. అట్లేం ఉండదు. ఎందుకంటే అందరూ అది చేయలేరు కాబట్టి అందరికి సమాధి అనుభవం రాదని చెప్పేస్తున్నాడు. అందరూ అది చేయలేరు, తద్వారా అందరికి సమాధి రాదని చెప్పేస్తున్నావు లిటరల్లీ. అది అంతకంటే దారుణమైన చేసిన వాళ్ళు వచ్చారని సంబంధం లేదు. అదే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సంబంధం లేదు. స్టిల్ దే షుడ్ నో సంథింగ్ ఎల్స్. ఇంకేదో తెలుసుకోవాల్సింది ఉంది అక్కడ. అక్కడ ఆగిపోకూడదు. ఇది ఏమంటారు, ఈగోయిస్ట్గా చెప్తున్నది కాదు. ఎప్పుడు సంబంధం పెట్టావా ఎరుకుతావు లైఫ్. ఇది ఒక్కటి వీడు సపరేట్. జీవన్ముక్తి ఇప్పటికీ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇప్పుడు వస్తున్న దాంట్లో ఇప్పుడు అన్ని మ్యాచ్ అవుతున్నాయి, ఒక్క సబ్జెక్ట్ ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదంటే అది నువ్వు ఊహిస్తున్నావే. ఊహించట్లేదు. ఇప్పుడు నేను యోగా చేసి నేను సమాధిస్థితికి వెళ్ళాలని నేను చెప్పట్లా. నేను అసలు వెళ్ళలేవు. అది కాదు. ఇప్పుడు జనరలైజ్ సబ్జెక్ట్ని పట్టుకొని మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను అసలు జనరల్గా చెప్పట్లేదు. ఈ ఒక్క స్టేట్మెంట్ వెరీ ఆథెంటిక్. ఆథెంటిక్ అనేది మీ ఎక్స్పీరియన్స్ నుంచి పుడుతుంది ఉన్నది. ఎగ్జిస్టెన్షియల్. ఇప్పుడు ఉదాహరణకి శ్వాసిస్తేనే బతుకుతావన్నది ఫిలాసఫీ కాదు. శ్వాస వల్లనే జీవితం ఉంది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది నువ్వు చెప్పినా నేను చెప్పినా అంతే. నేను చెప్తున్నది నేను చెప్పట్లే. నువ్వు యొక్క జీవితం యొక్క మూలంలోకి చూస్తే జీవన్ముక్త స్థితి ఒక్కటి అన్కండిషనల్. ఇట్ ఈస్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీ ప్రాక్టీస్, ఎనీ బుక్, ఎనీ డాగ్మా, ఎనీ గురు, ఎనీ రిలీజియన్, ఎనీ ఇన్ఫర్మేషన్. అదొక్కటి. మిగతావన్నీ ఇంపార్టెంట్. నేను ఒప్పుకుంటున్నా. యోగా చేస్తేనే నీకు ఆరోగ్యం వస్తే చేపో. నేను కూడా చేస్తాను. మంచి ఆహారం తింటే మంచి ఆహారం చేసుకో. నేను మంచి ఆహారం తింటున్నా. మనం చేయకుండా మనం ఎలా చెప్పగలము? ఎగ్జిస్టెన్స్ అలా అంటున్నారు. ఇవన్నీ అథెంటికేషన్ ఏంటి? నేను నా యొక్క కొన్ని సంవత్సరాల అనుభవంలో నుంచి స్టేట్మెంట్. అదే చెప్తున్నా, మీ అనుభవంలోంచి తీసుకొస్తా. వాటికి సంబంధం లేదని చేస్తేనే తెలిసింది. అట్లా నా పాయింట్ ఏంటంటే, చేస్తే కూడా వస్తుందేమో అని నా క్వశ్చన్. రాదు. అసలు దానికి సంబంధమే లేదు. అది మనం చేయకుండా చెప్పగలం. నేను చేసే చెప్తున్నా. ఏంటి సమాధిస్తే ఇవన్నీ సాధనలు అయిపోయిన తర్వాత నాకు తెలిసిందంటే జీవన్ముక్త స్థితికి వీటితో సంబంధం లేదని తెలుసుకున్నాను. ఓకే. ఇప్పుడు అష్టాంగ యోగం మీరు చేశాను. అన్ని రకాల ధ్యానాలు చేశాను. దాదాపు 9 నుంచి 11 సంవత్సరాలు నా జీవితంలో స్పెండ్ చేశాను. చాలా ఇన్క్విజిటివ్ ఇట్లా లేను. మేబీ మీరు తినండి యాపిల్ బ్యాడ్ యాపిల్ ఏమో, ఐ డోంట్ నో. అట్లంటే ప్రతిదాన్ని నువ్వు క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు అన్నదాన్ని అసలు తీసుకోవడం లేదు. అది నువ్వు అనుకో అట్లా. నేను నిన్ను కూడా విముక్తి చేస్తున్నా ఈ మాటతో. నేను చెప్పేది ఏంది, దానిలోకి తొంగి చూడు, జస్ట్ తర్కించకు. టేక్ 1 year టైం. డిస్కషన్ కావాలి కాబట్టి తర్కన కాబట్టి నో, యాక్చువల్గా అవసరం లేదు. నేను చెప్పేది నువ్వు జస్ట్ తర్కించడం వల్ల ఉపయోగం లేదు. ఇది ఒక్క విషయం తర్కించకుండా చూడు. నేను దీనికి నా జ్ఞానోదయానికి నేను ఆపాదించుకోవట్లేదు అనమాట. వేరే వాళ్ళ సంగతి నీకెందుకు?
నేను చెప్తున్నది ఏదైనా ఒక ప్రతిదానికి ఇంకో దాంతో సంబంధం ఉంది. ఒక మొలక రావడానికి భూమితో సంబంధం ఉంది, ఆరోగ్యం రావడానికి నువ్వు తినే పండుతో సంబంధం ఉంది, దాంపత్య జీవితానికి మంచి మొగుడుతో సంబంధం ఉంది, అంతా ఒప్పుకుంటున్న స్వామి. ఇది ఒక్కదానికి దేంతో సంబంధం లేదు. ఇది నేను కూడా యాక్సెప్ట్ చేసిన సంబంధం. నేను చెప్పేది వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ యూ డోంట్ యాక్సెప్ట్ ఇట్, ద హోల్ వరల్డ్ స్టాండ్స్ అగైన్స్ట్ ఇట్. నాకు కూడా సంబంధం లేదు దాంతో. బికాజ్ అదంతా జీవన్ముక్తి అంటే సంబంధమే లేదు దేనికి. యూ హ్యావ్ జస్ట్ సీన్ ద పాయింట్, అయిపోయింది. సాధనతో కూడా అదే తర్వాత చెప్తా మళ్ళీ. ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా చెత్త మాట్లాడాము, అందుకని అదొద్దు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా చెప్తా ఎందుకు అంటే నేను చెప్పేది క్లమ్జీ అయిపోతుంది. నేను చెప్తాను నేను కూడా క్లమ్జీ అంటే అది కలపదలుచుకోవాలి అన్నింటినీ. అదొక్కటి సపరేట్గా నువ్వు అడిగావు కాబట్టి రికార్డు ఉండని ఉండకపోయి ఓకే తప్పకుండా చెప్తా. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఇవి కాదు అంటున్నారు మీరు, దీనివల్ల నాకు రాలేదు, నేను ఈ సాధనలు ధ్యానాలు అవన్నీ చేశారు దానివల్ల రాలేదు అంటున్నారు. ఎలా దానివల్ల రాలేదు అనట్లేదు, దాని ద్వారా వచ్చేది కండిషనల్, అది నిలబడదు. అది చేయడం వల్ల వచ్చేది ఏదైనా తప్పకుండా పోతుంది. ఏదైతే జన్మతః ఉందో, జన్మతః అంటే నా ఉద్దేశం ఎగ్జిస్టెన్షియల్గా ఉందో అది ఎప్పటికీ పోదు, అది ఉంటుంది. అది జస్ట్ చూడడం వల్ల జరుగుతుంది తప్ప చేయడం వల్ల రాదు. అందుకని చేసే అన్ని స్థితులకు అది అతీతం. ఇప్పుడు ఈ మాట నిజంగా అర్థమైతే ఈ క్షణమే జీవన్ముక్తి. బికాజ్ అది పూర్తి. ఇప్పుడు శరీరపరంగా నువ్వు జీవన్ముక్తిలో ఉన్నావు, నేను ఎవడు పట్టుకున్నాడు? మనం పట్టుకున్నాము, అది వేరే. నువ్వు ఫ్రీగానే ఉంది. ఏది అసలు బంధింపబడ్డది? వాట్ ఈజ్ ఇట్? నిజంగా బంధనం ఉందా మానసికంగా? నువ్వే పట్టుకున్నావు, ఇట్లా తెగిపోతుంది. దానికి సాధనతో సంబంధం లేదు, ఆహారంతో సంబంధం లేదు. నీ క్యాన్సర్ వచ్చిన వాడు, ముష్టివాడు, ఎవడైనా సరే అదొక్క స్థితి అందరికీ అందుబాటులో. ఆకలి ఎంత బ్రూటల్ రియాలిటీనో అంతకంటే బ్రూటల్ రియాలిటీ జీవన్ముక్తి. ఇట్ ఈస్ అవైలబుల్ టు ఆల్. అట్లా కాకుండా ఒక మాట చెప్తాను, నేను చెప్పేది ఈ ఒక్క విషయంలో నేను పక్కకు చెరిపేస్తున్నా. నీ ఆలోచన నువ్వు చేసుకో. నేను అంటున్నది ఇలా 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 చేస్తే వచ్చిందన్నావా, నువ్వు కొన్ని కోట్ల మంది జీవితాలు నాశనం చేసి. నేను అనట్లేదు, నేను నీవు అన్నట్టు నీ గురించి, నేను నీ గురించి చెప్పట్లేదు, నేను పక్కకు జరిపేసిన. ఇది నీవు నేనని కాదు, విషయం మాత్రమే. నేను కూడా లేను ఇక్కడ. ఇగో ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తేనే నీకు ఇది ప్రాప్తిస్తా అన్నవా, నువ్వు చాలామంది ఇరుకుతాను. చేయకపోతే చేయనందుకు రాలేదు. ఎంత తప్పు మాట అది. చాలామంది సఫర్ అవ్వడానికి కారణము ఆశ్రమాల్లో ఇరుక్కుపోతున్నారు. ఆశ్రమం ఆ పేరు కూడా తీయను ప్రస్తుతం. జస్ట్ చెప్పింది యు ఆర్ జస్ట్ బిలీవింగ్. నేను చెప్పేది బిలీవ్ కాదు, చూడు ఒకసారి. ఉన్నదే జీవన్ముక్తి, అసలు వేరేది ఏమి లేదు. అది జన్మతః ఒకటి ఉందంటే అది ఒక్కటి ఉంది, ఇంకా వేరేది ఏది లేదు. మంచి అందం లేదు, మంచి శరీరం లేదు, మంచి ఆహారం లేదు, మంచి సోషల్ కండిషన్ లేదు, కార్ లేదు, బంగ్లా లేదు. వాటి కోసం ప్రయత్నం చేసి సాగు పో. నేను కూడా చేస్తున్నా. జీవన్ముక్త స్థితి ఒక్కటి ప్రయత్నం వల్ల రాదు, గుర్తించడం వల్ల. యు ఆర్ దేర్, నువ్వు ఫ్రీగానే ఉన్నావని తెలుసుకోవడానికి ఏ సాధన అక్కర్లేదు. అది తెలుసుకున్న తర్వాత ఏం చేసినా ఏం కాదు. కానీ అది అవ్వడం కోసం చేస్తే భంగపాటు తప్పదు, ఎందుకంటే అది నిలబడదు. అది పెట్టుడు మీసం, అది నిలబడదు. ఇంత గట్టిగా ఉన్నా కూడా బుర్ర మీసం తుమ్మితే వచ్చిపోతుంది అది. అందుకే నేను దీనికి ఒకటి ఎగ్జిస్టెన్షియల్గా ఉన్నది జీవన్ముక్తి. అది ఉంది జీవన్ముక్తిలో. అంతే. ఈ చెట్టు జీవన్ముక్తిలో ఉంది. జీవిస్తూ ముక్తిలో ఉండడం అంటే మానసికంగా ఏ చెట్టు పట్లే దేనికి బంధం లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ కనెక్షన్ లేదన్నట్లే, బంధం లేదు, కనెక్షన్ అద్భుతంగా ఉంది. బంధం ఉన్న చోట కనెక్షన్ క్రిపుల్ అవుతుంది. ఏ బంధం లేకపోతే కనెక్షన్ చాలా బాగుంటుంది. సో ఒక ఎన్లైటెండ్ బీయింగ్, ట్రూలీ లిబరేటెడ్ బీయింగ్ అన్నిటితో అద్భుతమైన కనెక్షన్ ఉంటుంది, దేంతో బంధం ఉండదు. ఎక్స్ట్రాడినరీ డైమెన్షన్ ఇది. ఇది ఇంత రూఢిగా ఎవరైనా చెప్పాలంటే భయపడతారు. భయపడడానికి ఏమో జనాలు నాకు సంబంధం లేదు కదా. నేను చెప్పేది, నేను ఇప్పుడు ఎక్కడుందంటే అసలు ఎవడు ఏమనుకున్నా, ఇప్పుడు ఉదాహరణకి ఇదంతా చేస్తేనే వస్తుందంటే నేను చెప్తా ఆల్ ది బెస్ట్ పో. నేను అదే చేస్తేనే వస్తుందా అని అడుగుతున్నా. చేస్తేనే వస్తుంది నేను చెప్పట్లా. చేయడం వల్ల ఏది రా, నేను చేయడం వల్ల కండలు వస్తాయి, చేయడం వల్ల అవగాహన వస్తుంది, చేయడం వల్ల అనుభవం వస్తుంది. నేను దానికి నో చెప్పడం లేదు. యూ బికమ్ ఏ గుడ్ టీచర్, గో అండ్ డూ ఇట్ అండ్ మేక్ మనీ. కాబట్టి గురువు కూడా అయిపో. జీవన్ముక్త స్థితికి దాంతో సంబంధం లేదు. ఇదొక్కటి నేను తీసుకుంటున్నా. క్లియర్ కట్
ప్రాక్టికల్ లివింగ్ అండర్స్టాండింగ్ ఇది. ఇందులో ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చేవాడు తుపాకీ పెట్టినా నేను అవసరమైతే వాడికి నీకు నేను ఊరికి నేను బతకడం కోసం అబద్ధం చెప్తున్నా అని నీతో చెప్పి వాడితో చెప్పాను, అటువంటిది ఏమీ లేదని చెప్తాను సాటిస్ఫై చేయడానికి ఊరికే. ఇంకా నేను మళ్ళీ చెప్పాలంటే నాకు కొంచెం ప్రాణం ఉండాలి కదా అట్లా. ఆ తర్వాత వాడు సద్దు అడిగిన తర్వాత ఊరికి చెప్పానే అని చెప్తాను మళ్ళీ. అట్లా ఎన్నోసార్లు జరిగింది. ఇక్కడ ఒప్పించడానికి ఏమీ లేదు అస్సలు. ఇది ఒక్కటి నువ్వు ఒప్పుకోకపో, ఇది ఒక్కటే లిబరేట్ చేసే స్టేట్మెంట్. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి, ఇదొక్కటి పట్టుకో నువ్వు 1 సంవత్సరం చూడు. జీవన్ముక్త స్థితికి సాధనతో సంబంధం లేదు, పుస్తకాలతో సంబంధం లేదు, గురువులతో సంబంధం లేదు, ఆహారంతో సంబంధం లేదు, యోగాతో సంబంధం లేదు, యమనియమాలతో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు, శరీరంతో కూడా సంబంధం లేదు. జస్ట్ యూ హ్యావ్ సీన్ ఇట్. అది ఈ క్షణం జరగవచ్చు, నెక్స్ట్ జరగవచ్చు, సంవత్సరం జరగవచ్చు, ఐ డోంట్ నో. మీరు అందాక అడిగారు కదా ఎలా ఇది అని, తెలియకుండా కూడా జరగచ్చు. కానీ నీకు నిజంగా తెలిస్తే దాని తదనంతర కార్యక్రమాల వల్ల నువ్వు దాన్ని వ్యాఖ్య చేయగలవు. అంటే ఎలా? ఇప్పుడు జీవన్ముక్త స్థితిని నువ్వు అనుభవిస్తూ ఆ తర్వాత వచ్చింది నీకు, అది నీలో ఘటించింది, బికాజ్ యు ఆర్ నాట్ దేర్. అది నువ్వు చూడడం వల్ల అది తక్షణం రూపాంతరం జరిగిందన్న. ఆ తర్వాత నువ్వు ఒక 10 ఏళ్ళ జీవితాన్ని, ఆ జీవితాన్ని ఆధారం చేసుకుని జీవన్ముక్త స్థితిలో ఉన్నవాడు ఎలా ఉంటుందని చెప్పొచ్చు. ఇది అంతవరకు నేను ఇదే ఇందాక నుంచి అడుగు. మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత సమన్వయం అనే ఫస్ట్లో ఒక వర్డ్ వాడాను చూడండి. ఇందులో సమన్వయం ఏమీ లేదు. సమన్వయం అంటే అదే మీకు ఎలా చెప్పడం అబ్బా. మళ్ళీ సమన్వయం ఇప్పుడు మీరు ఒకటి స్థితిలోకి వచ్చారు, జీవన్ముక్త స్థితిలోకి వచ్చారు. వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు మీరు దాన్ని కంటిన్యూ అయిన తర్వాత ఇంకొకరిని చూసి ఇవి ఉన్నాడా లేదా అని మీరు చెప్పగలగడం. నేను చెప్పేది నా గురించి చెప్తున్నా. ఓకే. నేను నా 10 ఏళ్ళు జీవించడం వల్ల ఆ జీవన్ముక్త స్థితికి ముందు స్థితికి తర్వాత ఏమిటని చెప్పగలనని చెప్తున్నా అంతే. మీ జీవితం నా జీవితాన్ని నేను చెప్తున్నది అది. వేరే వాళ్ళు ఎవరన్నా చెప్తే తెలుస్తుంది నాకు. ఇప్పుడు ఎదుటి వ్యక్తి వచ్చి అబద్ధం చెప్తే నాకెట్లా తెలుస్తుంది? రెండోది ఎవడేం చెప్పినా నాకు ఓకే, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. అందుకని ఇదొక్కటి మాత్రం ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్, లిబరేషన్ సాధించబడదు, జరగబడదు కూడా. అది ఉంది అంతే, గుర్తించబడదు. అతను ఇప్పుడు వీడియో తీస్తున్న వ్యక్తి కూడా ఉన్నారు 100%. మరి అతను తెలియట్లేదు కదా, అడ్డుపడుతున్నాడు అతనే. నేను అదే చెప్తున్నా జరుగుతుంది అంటే నేను జరగదు. అయ్యో రామా, గుర్తించడమే. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏం తీసేయడానికి కూడా లేదు. ఫిజికల్ అయితే తీసేయచ్చు, ఇది ఫిజికల్. మానసికంగా ఏం తీస్తాం? ఇప్పుడు అతనికి ఎవరు అడ్డుపడుతున్నారు? అతని ఆలోచనలు అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు. ఇప్పుడు హైపోథెసిస్ అది, నాకు తెలియదు. హైపోథెసిస్ అనే మీరు గంటాపదంగా చెప్తున్నారు కదా. అయ్యో, అతను ఎగ్జాంపుల్ తీసుకుంటే అతను ఉన్నాడేమో, అతను చెప్పాలి, అది నేను ఎట్లా చెప్తా? ఇప్పుడు అతను లేడు అని నాకు తెలియదు. ఊరికే హైపోథెసిస్, ఎవరో ఒకరి గురించి నేను హైపోథెసిస్ చెప్తున్నా. ఇప్పుడు అతను వదిలేదు, తెలియదు. అతని గురించి నేను వ్యాఖ్య చేయను. ఊరికే ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సందర్భానుసారం ఎదుటి తీసుకుంటున్నాం. నేను తీసుకోవట్లేదు, నువ్వు అన్నదానికి ఊరికే చెప్పా. నేను అసలు ఎగ్జాంపుల్ నువ్వు అసలు వేరే వాడిని తీసుకురావడమే నీ తప్పు. ఇప్పుడు ఎట్లుందంటే ఒకటి హైపోథిసిస్ అంటే, ఒకవేళ విమానం నువ్వు పోతున్న విమానం కూలిపోతే నువ్వేం చేస్తావు? హైపోథెటికల్గా అడిగాడు నన్ను. అప్పుడు నేను ఇట్లా విమానాన్ని బద్దలు కొట్టుకుని రెక్కలు వేసుకుని వెళ్ళిపోతాను, నేను హైపోథెటికల్. అందుకని నువ్వు ఆయన ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఊరికే ఎగ్జాంపుల్గా ఆయన స్థితి గురించి చెప్పా. అదర్వైజ్ ఆయన ఎవరో నాకు తెలుసు, అది వదిలేయి. ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్గానే, దాన్ని డోంట్ టేక్ దట్ సీరియస్లీ. నేను నా గురించి చెప్తున్నది ఏ ఎగ్జాంపుల్ కాదు, అది ప్రమాణంగా తీసుకో. మిగతా అంతా బక్వాస్, ఓన్లీ అబౌట్ సెల్ఫ్. మిగతా అంతా అప్పటికప్పుడు. నేను ఆయన లిబరేషన్లో లేడన్నా, ఒకవేళ ఆయన అయ్యి ఉంటే అయ్యే ఉంటాడు, నా మాటతో ఏం పని. అందుకని అది వదిలే. అందుకని నేను చెప్తున్నది అదొక్క స్థితి మాత్రమే సర్వప్రాణకోటికి అందుబాటులో ఉన్నది. ఇక వేరేవి అందుబాటులో లేవు. ఆహారం కొందరు లేదు, డబ్బులు లేవు, సోషల్ స్టేటస్ లేదు, కంటి చూపు సరిగా లేదు, ఏదో లేదు, ఒకరికి ఎక్కువ ఉంది, ఒకరికి తక్కువ ఉంది. ఇది ఒక్కటి ఓకే, ఇది ఒక్కటి అన్కండిషనల్కి పరాకాష్ఠ. ఇది ఒక్కటి. ఇప్పుడు నేను అన్కండిషనల్గా నేను జీవన్ముక్తి స్థితిలో ఉన్నాను నేను చెప్పాను, ఓకే, అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, సంబంధం లేదు. అది నేను ఇప్పుడు ఒక ఎన్లైటెన్ బీయింగ్ ఎవరో ఉన్నారు. ఇప్పుడు మీరు ఎన్లైటెన్ బీయింగ్ అని మీరు చెప్తున్నారు, మీరు ఉన్నారు అనుకోండి, తెలిసిపోతుంది. అప్పుడు నేను మీకు మ్యాచ్ చేయడం కోసం నేను వాడుతున్న పదం. నువ్వేం చేసినా తెలిసిపోతుంది అంతే. అవుట్ ఆఫ్ కంపాషన్ డిస్టర్బ్ చేయకుండా పంపిస్తారంతే. ఓకే, ఊరికే మంచిదమ్మా అర్థం అయిపోతుంది.
సరైన సమయం వచ్చినప్పుడు మళ్ళీ సరిగ్గా దాన్ని చెప్పబడుతుంది తప్ప చెప్పగానే అవును కాదని నిర్ణయాలకు వచ్చేది ఏం లేదు. ఇఫ్ యూ నో ఆర్ ఇఫ్ యూ రియలైజ్ దట్ యు ఆర్ లివ్ దట్, ఆ జీవితమే నీకు 2 రోజులు చెప్తుంది వాట్ ఈజ్ వాట్ అన్నది. అది ఎక్కువసేపు చెప్పాల్సిన పని కూడా లేదు. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, నువ్వు ఎక్కువసేపు బ్లఫ్ చేసుకునే విషయం కాదు ఇది. త్వరగా తెలిసిపోతుంది నువ్వు ఎవడో, నీకే తెలుస్తుంది, వేరేవాడు చెప్పక్కర్లే. నీకు ఇంటికి వెళ్తుంటేనే అనిపిస్తుంది నీకంటే నీకని కాదు, ఏదో మ్యాచ్ చేశాను కానీ అట్లేమీ లేదు అని తెలుస్తుంటుంది అట్లా. అందుకని ఈ ఒక్కటి మాత్రం నీకే తెలుస్తుంది, ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది. ఆ స్థితిలో ఉన్నవాడికి 100% పక్కవాడు చెప్పే మాటకి తనకి ఏదైనా ఆధారం ఉందా లేదా అని తెలుస్తుంది. కానీ అతను రిబ్యూక్ చేయకపోవచ్చు. సరే, రిబ్యూక్ అంటే హే నువ్వు చెప్పే తప్పు, నువ్వు లేవు అట్లేం అనకపోవచ్చు. నీకు అట్లా ఉంటే సరే మంచిదే, నువ్వు అట్లా అంతేగా, అంతకంటే ఏం కావాలి, వెళ్ళు. ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ రాబడుతుంది. ఎందుకంటే అప్పుడు ఊరే ఏదో మాట వరుస కన్నా అట్లా అనిపిస్తలేదు నాకు, ఎందులో ఇరుక్కున్నాను మరి అట్లా. ఇక్కడ నేను డెన్నీ చేయట్లేదు, ఏ విషయాన్ని డెన్నీ చేయట్లేదు. ఇక్కడ ఓవరాల్ డిస్కషన్ మొత్తం తీసుకున్నా డెన్నీ చేయట్లేదు. ఇది ఉందా లేదా, ఏది ఉందా లేదా, ఇందాక మీరు టాపిక్ స్టార్ట్ అయిందే అసలు సంబంధం లేదు. ఒక టెంపుల్స్ గురించి నేను ఫైనల్ చెప్పిందే అది. జీవన్ముక్త స్థితికి దేనితోనూ సంబంధం లేదు. నువ్వు ఎక్కడుంటే అదే ఆధారత. ఒక్కటి ఉంది, ఇప్పటి వరకు నువ్వు క్రోరీడించుకున్న సమాచారం అంతా ఇక్కడ పాడైంది. అదే నీవా, అది తీసేస్తే నీవెవరు? ఇది ఒక్కటే క్వశ్చన్. నువ్వు ఇన్ఫర్మేషనే కదా. అయ్యో ఉత్త ఇన్ఫర్మేషన్, అమ్మ అని ఇన్ఫర్మేషన్ అయిపోతుందా? అంటే మదర్ అనేది ఒక ముందు ఇక్కడ, అది ఇన్ఫర్మేషన్ కొట్టేస్తావా? నువ్వు అన్ని ఇన్ఫర్మేషన్ కొట్టేయలేవు, నువ్వు అనుకుంటున్నావేమో అట్లా. ఆ ఇన్ఫర్మేషన్లో ఇంపార్టెంట్, చాలా బలమున్నవి, చాలా దైవికమైన ఇన్ఫర్మేషన్ అన్నీ ఉన్నాయి. అది కూడా ఇన్ఫర్మేషన్ కదా, అందుకని దైవికం కూడా ఇన్ఫర్మేషనే కదా. ఇప్పుడు నీ స్థితిలో నుంచి నువ్వు అట్లా చెప్తే ఓకే, బట్ జనాలు అక్కడే పోరాడుతున్నారు. ఎవరైతే జీవన్ముక్త స్థితి కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు చూడవలసింది ఎవరు నీవు అన్నది క్వశ్చన్, అంతే. ఆ ఇన్ఫర్మేషన్ నీవైతే యు గెట్ స్టక్. ఇప్పుడు మీరు జనాలను తీసుకొచ్చారు కదా మధ్యలో, ఊరికి ఎగ్జాంపుల్ కదా ఆయన, అంటే ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. నేను చెప్పేది నా గురించి, జనాలను వదిలి. నా అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అది నేను కాదు, నేను ఉపయోగించుకుంటున్నాను. ఉపయోగం కోసమే అది లేకపోయినా నేనున్నాను. నేను చెప్పాలనుకున్నది ఒకటి, జీవన్ముక్త స్థితి లేదా ఆథెంటిక్ లిబరేషన్ ఏదైతే ఉంటుందో అది ప్రయత్నం వల్ల రాదు. ఓకే, అగ్రీడ్. అంతే, అక్కడ అంతకుమించి ఏమి లేదు. ఇది ఒక వ్యక్తి ఒకరికి అప్పచెప్పేది కాదు. ఓకే, అది దేశకాలమైన పరిస్థితులకు సంబంధం లేదు. లిబరేషన్కి జీవన్ముక్త స్థితికి హెచ్చు తగ్గులు ఉండవు, ఎదుగుదల ఉండదు, తరుగుదల ఉండదు. అలాగని మృత స్థితిలోనూ ఉండదు. అదొక సజీవ చైతన్య స్థితి. ఆ జీవన్ముక్త స్థితిలో ఉన్నవాడికే నిజమైన ఎరుక ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఎరుక ప్రాక్టీస్ బేస్డ్. దానికే నేను అందంగా పెట్టాను, పాక్షిక ఎరుక ఉంటుంది, కండిషనల్ ఎరుకుంటా, తప్పేం లేదు. అది నిలబడుతుంది కదా, ఉంటుంది. నీ కారు నీది అని ఎరుక ఎప్పుడు ఉంటుంది, లైఫ్ అంతా ఉంటుంది. అది కండిషన్ వల్ల వచ్చింది ఉంటుంది. నిలబడదు అన్నావు కదా, ఉంటుంది అంటున్నాను నేను. ఏదైనా ఉంటుంది, అప్పుడు పడిపోయేది ఉంటుంది. అంటే ఇప్పుడు అది వేరు, ఏది తెలిసిపోయినా నీదని అనుకుంటున్నావు అంటే కండిషనింగ్ ఉంది అందులో. అట్లా కాకుండా రియల్ది నిలబడాల్సిన అవసరం లేదు, అది ఉంటుంది అంతే. యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్. ఇప్పుడు నా కారు అన్నది గుర్తుపెట్టుకోవాలి కదా, ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకునేది కాదు, నీవే అది. తద్వారా గుర్తుపెట్టుకునేది లేదు కాబట్టి ఇట్స్ బియాండ్ మైండ్ అన్నట్టు. గుర్తుపెట్టుకోవడం లేదు, ఇంకేది అసలు దానికి చాయిస్ లేదు, మైండ్కి సంబంధం లేదు. ఇది హైపోథిసిస్ లాగా అనిపిస్తుంది, ఏదో పిచ్చోళ్ళు మాట్లాడుకున్నట్టు, కానీ చిన్న విషయం ఇది. ఫస్ట్ ఇది ఒక్కటైతే గోడ మీద రాసి పెట్టుకోండి. ఎన్నో నమ్మారు కదా గుడ్డిగా, ఇది కూడా గుడ్డిగా నమ్మినట్టుగా రాసి పెట్టుకోండి, ఉపయోగపడవచ్చు. అరే నీకు తెలియదు, ఏదైనా గుడ్డిగా నమ్మవలసిందే. నీకు ఎట్ట తెలుస్తుంది? నువ్వు ఇస్లాంలో లేవు కాబట్టి నువ్వు ఖురాన్ని పక్కకు జరిపావు. ఇస్లాంలో ఉంటే అది కూడా లెక్కలోకి తీసుకుంటావు కదా. అన్నీ తీసుకోబాయి, బట్ ప్రతిదాన్ని ఊరికే తర్కించకుండా నీ జీవితంలోకి అప్లై చేసుకొని చూడు. ఇంతవరకు అన్నీ నిన్ను డిపెండెన్స్లోకి నెట్టాయి. ఇప్పుడు నేను ఇచ్చే స్టేట్మెంట్ ఇట్స్ బియాండ్ డిపెండెన్సీ. అసలు డిపెండెన్సీ లేదు, అసలు దాంట్లో ఈషన్ మాత్రం డిపెండెన్సీ కూడా లేదు. అదే బ్యూటీ. ఇది ఒక్కదానికి ఎవరి సహాయం అక్కర్లేదు. ఇప్పుడు నాకు కాంట్రడిక్షన్ లాగా అనిపిస్తుంది ఒక స్టేట్మెంట్. ఖురాన్ ఇప్పుడు లేదు అన్నారు, దాన్ని తీసుకో, నీకు తగ్గట్టుగా వాడుకో అనేలా చదువు అంటే చదువు అన్నారు. నేను అన్నది ఇప్పుడు 6636 సూత్రాలు ఉన్నాయి అందులో. ఎవడబ్బా అవన్నీ చదివేది? నేను చెప్పేది ఒక్కటే మాట చెప్పిన నేను, అందుకని ఈజీ టు అండర్స్టాండ్. నేను కూడా ఒక 6 లక్షల లేదా 6000 సూత్రాలు చెప్పి అటువంటి ద్రోహం నేను చేయలేను. నేను ఒకటే లైన్ చెప్పిన, అది కూడా చిన్నది లైను, దాంట్లో ఏ సంస్కృత పదాలు లేవు. ఏందది?
జీవన్ముక్త స్థితికి సాధన అవసరం లేదు అంటే నా స్టేట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు దాని వైపు చూడు, పరిపరి విధాలు చూడు, దాన్ని ఆధారం చేసుకుని ఎవరెవరిని కలుస్తావో కలిసి క్వశ్చన్ చేయపో. నువ్వు అక్కడి నుంచి పక్కకి జరగదు. నువ్వేం చేయకు, ఫస్ట్ అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఊరికే సరదాగా అన్వేషించు. నీ అదృష్టం బాగుంటే ఆ అన్వేషణలోనే యూ సీ ద పాయింట్ దట్ యు ఆర్ ఆల్రెడీ లిబరేట్. మళ్ళీ ప్రత్యేక సాధన అది అట్లా పడిపోతుంది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, తర్వాత ముగిద్దాం, ఆకలి అవుతుంది. ఇప్పుడు మనందరం బట్టలు వేసుకున్నాం కదా, అయినప్పటికీ యు ఆర్ నెకెడ్, అవునా కదా? మనమంతా నగ్నంగానే ఉన్నాం. అట్లా నగ్నంగా అవ్వాల్సిన అవసరం లేదు, నగ్నంగా అవ్వాల్సిన అవసరం లేదు, అది అయ్యే ఉన్నావు. బట్టలు వేసుకున్నప్పటికీ నేను నగ్నంగా ఉన్నట్టు నాకు తెలుస్తుంది. నా అసోసియేషన్ బట్టలతో లేదు, నా నగ్నత్వంతోనే ఉంది. నేను రోడ్డు మీద నడుస్తున్నప్పుడు నెకెడ్ మ్యాన్గా నడిస్తే ఎన్లైటన్ అన్నట్టు నువ్వు, బట్టలు వేసుకున్న వాడు నడిస్తే నువ్వు ప్రపంచం తిరుక్కున్నావు. బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా నువ్వు ఒకేలా నడిచేవనుకో, సంథింగ్ రిమార్కబుల్ హ్యాపెండ్ ఇది. ఇదంత ఆషమాషి స్టేట్మెంట్ కాదు నేను చెప్పేది. బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా నువ్వు అలాగే నడుస్తున్నావు. తద్వారా బట్టలు ఉన్నా లేనట్టే, లేకపోయినా ఉన్నట్టే, డజంట్ మ్యాటర్. అక్కడ తెలిసిపోతుంది. చిన్న ఎవరికో తెలియాల్సిన అవసరం. అరే రామ, నీకే తెలుస్తుంది అనుకో. నేను ఫిలాసఫీ చెప్పట్లేదబ్బా, నేను చెప్తున్నా ఒక స్థితి గురించి చెప్తున్నా. ప్రతిసారి మనం ఆ చర్చలోకి వెళ్ళామనుకో ఏది ముందుకెళ్ళదు. సరే వేరే వాళ్ళ గురించి వదిలేయి, నీకే తెలుస్తుంది. ఇప్పుడు మనం చర్చిస్తున్నది యూట్యూబ్లో వాళ్ళకి తెలుస్తుంది అనుకోపోని, లెక్కలోకి తీసుకుందాం. కొన్ని విషయాలు తప్పేముంది, ఏదో వరకు చెప్పాలి కదా. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఈ ఒక్క విషయాన్ని చెక్ చేసుకోవచ్చు. బట్టలు వేసుకోగానే నీ యొక్క శరీరతత్వం మారిందా, నీ కదలికలో మార్పు వచ్చిందా, నువ్వు మైండ్లోకి వచ్చేసావని చెప్తున్నా నేను. అది దాని కోర్. అట్లా కాకుండా నువ్వు ₹1,00,00,000 సూట్ వేసుకో, బంగారు నగలు దిగేసుకో, నువ్వు మామూలుగా నగ్నత్వంగా ఉన్నప్పుడు ఏ భావన లేకుండా నడిచే ఒక నడుకుంటుంది చూడు, అట్లాగని నువ్వు నడిస్తే యు ఆర్ అవుట్ ఆఫ్ మైండ్ అన్నట్టు. ఎగ్జిస్టెన్సే నడుస్తుంది అక్కడ బంగారు నగలు వేసుకున్నప్పటికీ. అంటే లిటరల్గా చెప్పాలంటే అమ్మవారే నడుస్తున్నట్టు లెక్క. తనకు వాటి మీద ఏం లేదు, అది ఓన్లీ సమాజం కోసం ఊరికి వేసుకోబడ్డది. కానీ నీ యొక్క కదలికలో కానీ నీ మాటలో కానీ ఏ మార్పు లేదు. యువర్ అబ్సల్యూట్లీ ద సేమ్. ఇది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇందులో పెద్ద కష్టతరమైనది ఏమీ లేదు. ఇప్పుడు నేనున్న బట్టలు వేసుకుంటే ఎట్లా కూర్చుంటుందో బట్టలు వేసుకోకుండా అట్లే కూర్చుంటుంది, అంతే, అంతకుమించి ఏమీ లేదు. నేను చెప్తున్నది అత్యంత లోతైన ఆధ్యాత్మిక అవగాహన నుంచి వచ్చిన స్టేట్మెంట్. ఇది ఎవడైనా చెక్ చేసుకోవచ్చు. సాటి మనిషి ఇప్పుడే ఈరోజే చెక్ చేసుకోవచ్చు. తద్వారా తెలుస్తుంది వెదర్ హీ ఈజ్ వాకింగ్ విత్ మైండ్ ఆర్ వితౌట్ మైండ్ అని. అంతే. ఇందులో పెద్ద నా అండర్స్టాండింగ్ చాలా సింపుల్. పెద్ద పెద్ద విషయాలు నాకు తెలియదు, కానీ చిన్న చిన్న విషయాలు చాలా కొన్ని వేల సార్లు చూసుకొని స్థిరపడ్డది. అది స్థిరపడ్డదంటే మళ్ళీ బై ప్రాక్టీస్ కాదు, అది ఉన్నదే. మాటికి చూసుకుంటే ఉత్తదే అనవసరం జీవితాలు వృధా చేస్తున్న కాడికి వచ్చేసింది. ఇప్పుడు నేను ఎందుకు ఆశ్రమం పెడతాను తెలుసా? సాధనే అవసరం లేనప్పుడు ఆశ్రమం ఎందుకు చెప్పు? సింపుల్ కామన్ సెన్స్. నేను ఎందుకు పెడతానంటే రీజన్ అది. సాధన అవసరమని నేను నిర్ణయించుకుంటే నేను ఖచ్చితంగా ఈ పాటికి దుకాణం పెడుతుంటే, అయ్యో సమయం వృధా అయిపోతుంది మిత్రమా, ఏదో ఒకటి చేయాలి. సాధనకు సంబంధమే లేదు ఇది. మీరు పెట్టకపోయినా కూడా యూట్యూబ్ లేక ఆశ్రమం, యూట్యూబ్ లేదు ఆశ్రమం అని అనగానే రిజిస్ట్రేషన్ ఉంటుంది. యూట్యూబ్ అనేది ఒక ఆశ్రమం అయితే అది కాదు, అప్పుడు పోస్టర్ అది. ఆశ్రమం అనే మాట అట్లా వాడడానికి వీళ్ళు. ఇప్పుడు పార్క్ అంటే నువ్వు ఏది పడుతుంది పార్క్ కదా, దానికి ఒక నియమం ఉంటుంది. ఇల్లు అనగానే ఒకటి అయిపోతుంది. అదే ఇంట్లో ఇంకేదైనా సంస్థ పెడితే అది మారిపోతుంది. సో అందుకని ఒక ఎంబ్లమ్ ఉంటుంది, ఒక ఫిలాసఫీ ఉంటుంది, ఒక కోర్స్ ఉంటుంది, ఒక మెథడాలజీ ఉంటుంది, ట్రస్ట్ ఉంటుంది, ట్రస్ట్ మెంబర్స్ ఉంటారు, డబ్బులు ఉంటాయి, ఇవన్నీ కలిస్తే ఆశ్రమం. అందుకని అట్లాంటి బక్వాసులు ఏం లేదు. అంటే క్లియర్ ఉన్నా నేను ఎందుకు ఆశ్రమం పెట్టను అంటే ఇది సాధనకు సంబంధించిన విషయం కాదు గనుక. ఒకవేళ సాధన వల్లనే వస్తుందంటే నేను ఈ పాటికి ఎప్పుడో పెట్టుండేవాడిని. నాకు మస్తు మంది ఫ్రెండ్స్. స్పెసిఫికాలిటీ అనేది ఏమీ లేదు. ఇది ఇట్ ఈస్ అవైలబుల్ టు ఆల్. మాటికి చూడు, హఠాత్తుగా స్ఫురిస్తుంది. ప్రాక్టీస్ చేసి వేరే ఉన్నాయి, అవి జాయిన్ కాపో. యోగా కోసం జాయిన్గా ఎవడొద్దన్నాడు? మేకప్ బ్యూటీ పార్లర్ జాయిన్ కాపో, అందం కోసం ఎవడొద్దన్నాడు? బట్ జీవన్ముక్త స్థితికి మాత్రం ట్రైనింగ్ ఉండదు. అది ఎవరు ట్రైనింగ్ చేసి నీకు ఇప్పించేది కాదు అది. అట్లా ఏమైనా చెప్తున్నాడు అనుకో, వాడి ఫోటోకి దండేసి వాడి కాళ్ళకి 1,00,000 సార్లు మొక్కాలి. అట్లా. ఇంతకు ఎక్కడ ఉంటావు నువ్వు? మదనపల్లి. పేరు నరసింహ. అది నరసింహతో మంచి క్యాండిడేట్ కాన్వర్జేషన్ మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. అంటే యూ హ్యావ్, తప్పకుండా కలుస్తా. ఎందుకు రాను, త్వరలో వస్తాను.